498 కేసుల్లో ఎక్కువగా మహిళలే బాధితులు ఉంటారా? లేదు మగవారు కూడా బాధితులు ఉంటారా? లేదు అసలు మహిళలు కావాలని భర్తలకు వేధించే మహిళలు కూడా ఎదురే ఉంటాయి మీకు? దానిలో ఏంటంటే 498లో హెరాస్మెంట్ ఉండాలి, అంటే క్రూయల్టీ ఉండాలి. అది మామూలు కొట్టడం చేయడం కాదు. మామూలు కొట్టడం చేయడం అంటే కొట్టడం వేరే సెక్షన్ ఉన్నాయి. దీనిలో కొట్టడం ఏంటంటే మెంటల్గా అటువంటి అంటే సూటిపోటి మాటలు అనడం, అదనడం విధానం, ఆ సూటిపోటి మాటలతోని ఆత్మహత్య చేసుకోవాలని ఉద్దేశం వాళ్ళకి ఏర్పడుతుంది. 90% జెన్యూన్ ఉంటాయి, ఒక 10% అవును డౌరీ హెరాస్మెంట్ అడిగాడను ఇటువంటి కావాలని యాడ్ చేస్తారు. అవునవును, దానివల్ల కేసు నిలబడుతుంది అంటారు. ఈవెన్ ఆడబిడ్డ హస్బెండ్ కూడా పెడతారు. ఆడబిడ్డ హస్బెండ్కు ఈవెన్ హరాజ్ చేయాల్సిన అవసరం కానీ అది ఏముండదు. బెనిఫిట్ లేకుండా ఎవడే పని చేయడు. ఈవెన్ మర్డర్స్ కూడా బెనిఫిట్ లేకుండా చేయదు. సార్ ములుగులో బాగా రూరల్ ఏరియా, అది అవును నక్సల్స్ ప్రభావిత ప్రాంతం. అవును, అక్కడ మీరు వెళ్ళేసరికి మీకు కూర్చోడానికి ఏమైనా టేబుల్ కానీ ఉన్నాయా? అక్కడ యాక్చువల్గా ములుగు కోర్టు భవనం అది కట్టేటప్పుడు దాన్ని పీల్ చేశారు నక్సలైట్స్. అది ఎక్స్ట్రీమిస్ట్ ఏరియా కూడా ఇప్పుడు ఏమవుతుందో తెలియదు కాబట్టి దాన్ని. సత్తెనపల్లిలో పోలీసులు ఏం చెప్తారంటే బాడీ దొరుకుతుంది, తల దొరకదు. అటువంటి కేసు ఏమైనా దొరికిందండి? అక్కడ కూడా ఒక ఎక్స్ట్రీమిస్ట్ కేసు ఉండేది, ఇదే టీఆర్సీ కేసు. ఆయన కేసు పాప ఎక్కడి నుంచో తీసుకొచ్చేవారు. ఒక వ్యక్తి ఇల్లు ఖాళీ చేయాలన్నా, షాప్ ఖాళీ చేయాలంటే టైం అయిపోయింది, ఖాళీ చేయడం బెదిరిస్తుంటాడు. పోలీస్ స్టేషన్కి వెళ్తే సివిల్ మ్యాటర్ అంటారు, కోర్టుకి వెళ్తే టైం పడుతుంది. ఏం చేయాలంటే ఇప్పుడు దీంట్లో 2 రకాల జ్యూరిడిక్షన్ ఉంటుందండి. రెంట్ కంట్రోల్ అనేది కొద్దిగా పాత బిల్డింగ్స్కి వర్తిస్తుంది. అది మా దగ్గర ఎగ్జిక్యూషన్ వింగ్ ఉంటుంది, దానిలో బెయిలీఫ్ అనే ఆఫీసర్ ఉంటాడు. ఆయన వెళ్ళి వాళ్ళని ఖాళీ చేయించాలి. అయితే వాళ్ళు ఖాళీ చేయాలి. మీరు చూసిన 490 కేసుల్లో భర్త వేధింపులు భార్యకున్న కేసులు చూసారా? లేదా భార్య భర్తకు వేధించిన కేసులు చూసారు? భార్య వేధింపుల కేసులు ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ అది భార్య వేధింపు కేసే. చెప్పండి ఒకసారి. అతని మీద మంచివాడు, చాలా సౌమ్యుడు. అతను మంచి ఉద్యోగం కూడా చేస్తున్నాడు. మా స్వభావం మాటలు కూడా చాలా హార్ష్గా ఉండేవి. ఎవరిని కేర్ చేయకపోవడం, అసలు కోర్టులో కూడా అలాగే మాట్లాడేది. ఎందుకు ఆమె ఫాల్స్ కేసు అనుకున్నానంటే, వెల్కమ్ టు లైట్స్ ఆఫ్. ఈ వారం మన గెస్ట్ నాంపల్లి కోర్టులో జడ్జిగా పనిచేసి రిటైర్ అయిన ఆఫీసర్, పేరు కె నాగరాజరావు గారు. నాగరాజు గారు నాంపల్లి కోర్టులో పనిచేసినప్పుడు ఎక్కువగా 498 కేసులో జడ్జిమెంట్లు ఇచ్చేవారు. ఆయన అక్కడ చాలా అనుభవాలు ఎదురై ఉంటాయి. వాటితో పాటు ఎక్కువగా రెంటల్ యాక్ట్లో పనిచేసినప్పుడు అక్కడ ఎదురైన అనుభవాలతో పాటు అసలు ఆయన జ్యుడిషియరీలో పనిచేసినప్పుడు ఎలాంటి మార్పులు ఉండేవి, వచ్చిన తర్వాత ఎలాగ జరిగేవి, ఇప్పుడు జ్యుడిషియరీ కరెక్ట్గా ఇంకా ముందుకు వెళ్ళాలంటే, ఇంకా డెవలప్మెంట్ అవ్వాలంటే ఏం చేయాలనే విషయాలతో పాటు ఆయన ఏపీగా కెరీర్ స్టార్ట్ అయినప్పుడు ఆయనకు ఎదుర్కొన్న ఛాలెంజ్ ఏంటో ఆయన తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. నాగరాజరావు గారు, నాంపల్లి కోర్టు రిటైర్డ్ జడ్జి. సార్ సాధారణంగా నాంపల్లి కోర్టు అనగానే ఎక్కువగా అంటే సిటీలో ఉన్న కేసులన్నిటికన్నా నాంపల్లి కోర్టుకి ఎక్కువ కనిపిస్తుంది. అన్ని రకాల క్రైమ్ కనిపిస్తుంటాయి. 490 అవ్వచ్చు, 307, 302, 356, 354, 376, ఇన్ని ఎంత సిటీలో ఎంత ఉండాలో, ఐపీసీలో ఎన్ని సెక్షన్స్ ఉండాలో అక్కడ ఎదురవుతుంటారు. అక్కడికి వచ్చే అక్యూజులు కూడా డిఫరెంట్ కల్చర్తో రావడం, ఆ వాతావరణం అంతా కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అటువంటి వాతావరణంలో పనిచేయడం అనేది కొంచెం ఇబ్బందికర పరిస్థితి. మీకే కాదు, ఏపీపీలకు కానీ, లాయర్స్ కానీ అందరూ కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటారు. పార్కింగ్ ప్రాబ్లం దగ్గర నుండి టాయిలెట్స్ వరకు అసలు డిసిప్లిన్ అనేది మర్చిపోవాలి అక్కడ. అటువంటి వాతావరణం ఎలా పనిచేశారు? అక్కడ పనిచేస్తున్న ఎక్కువగా మీరు 498 చూసినప్పుడు 498 కేసుల్లో ఎక్కువగా మహిళలే బాధితులు ఉంటారా? లేదు మగవారు కూడా బాధితులు ఉంటారా? లేదు అసలు మహిళలు కావాలని భర్తలకు వేధించే మహిళలు కూడా ఎదురే ఉంటాయి మీకు? అందులో సంబంధించిన ఒక కేసు చెప్పండి. నెక్స్ట్ రెంటల్ యాక్ట్లో చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఇల్లు ఖాళీ చేయాలని తల ప్రాణం తోక్కొస్తుంటుంది. పోలీస్ స్టేషన్ పోతే సివిల్ మ్యాటర్ అంటారు, కోర్టుకు వెళ్తే చాలా టైం పడుతుంది. దాంతో థర్డ్ పార్టీకి ఎంటర్ అవుతుంటారు. థర్డ్ పార్టీకి వెళ్ళిన తర్వాత వాడు డబ్బులు తీసుకుంటాడు సరికదా, వాడేదో చేసిన పనికి వీళ్ళు కేసులు ఇరుక్కొని చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇల్లు సామాన్యుడు ఇల్లు కానీ ఒక షాపు కానీ రెంట్కి ఇస్తే ఖాళీ చేయించాలంటే కోర్టుకు వెళ్తే ఆలస్యం అవుతుంది అనే భ్రమలో ఉన్న ఈ తరుణంలో కోర్టుకు రావాలంటే ఏం చేయాలి? పోలీస్ స్టేషన్ పోకుండా ఒక కిరాయి గూండాకు, ఒక పొలిటీషియన్ దగ్గర వెళ్లకుండా అతను వెళ్ళాలంటే ఏం చేయాలి? తో పాటు
మీరు ప్రొఫెషన్లోకి వచ్చినప్పుడు ఎదుర్కొన్న ఛాలెంజ్ ఏంటి? అన్నిటికన్నా ఇంపార్టెంట్, ఈ ప్రొఫెషన్లోకి మీరు బై ఛాన్స్ వచ్చారా, బై చాయిస్ వచ్చారా? ఈ ప్రశ్న సమాధానం చెప్పే ముందు ఒక్కసారి నాగరాజు గారి కుటుంబ నేపథ్యం, ఈ ప్రొఫెషన్లోకి ఎలాగొచ్చారు చెప్పండి. మా ఫాదర్ కూడా ఇది లాయర్ అండి. మాది న్యాయవాద కుటుంబమే. మా ఫాదర్ కూడా లాయర్గా చేసేవారు. ఎక్కడండి నేటు? ఆయన వీఆర్ నేటివ్ ఆఫ్ పెద్దపల్లి, ఈ నౌ డిస్ట్రిక్ట్ అయింది. పెద్దపల్లి కరీంనగర్ జిల్లా, అప్పుడు కరీంనగర్ జిల్లాలో ఉండేది. ఆ రోజుల్లో కోర్టు కూడా పెద్దపల్లిలో కోర్ట్స్ ఉండేవి కావు, సుల్తానాబాద్లో ఉండేది కోర్టు, పక్కకే దగ్గర జస్ట్ అక్కడ ఉండేది కోర్టు. మా ఫాదరు అడ్వకేట్గా అక్కడ ప్రాక్టీస్ చేశారు సుల్తానాబాద్లో. తర్వాత ఆయన కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయ్యారు. సేమ్ అదే లైన్ అనుకోండి, మా ఫాదర్ లైన్. ఆయన పబ్లిక్ ప్రాసిక్యూటర్ జగిత్యాలలో పోస్టింగ్ ఇచ్చారు, అక్కడ పనిచేశారు. చాలా చోట్ల పనిచేశారు ఆయన. జగిత్యాల, తర్వాత వరంగల్, నల్గొండ, భువనగిరి పనిచేశారు. ఆయన కూడా నాలాగానే భువనగిరిలో ఆయన ప్రమోషన్ వచ్చి జ్యుడిషియల్ ఆఫీసర్ అయ్యారు. అట్లా నాకు నేపథ్యం ఉంది, లా నేపథ్యం ఉంది. పుస్తకాలు చిన్నప్పటి నుంచి నేను 3వ తరగతి 4వ తరగతి నేను ఆ పుస్తకాలు చూడడం అన్నీ పెట్టుంటాయి కదా వాటిల్లో, అల్మరాలో ఫైల్స్, ఇంటర్నెట్ ఆ ఫైల్స్ అవి నాకు చిన్నప్పటి నుంచి అది నా చైల్డ్హుడ్తోనే స్టార్ట్ అయింది అనుకోండి, వాటితో సహజీవనం అనేది. అవి కూడా ఉండేది, అలా ఉంది. కానీ నేను అనుకోలేదు దీళ్ళకి రావాలనుకోలేదు. నేను యాక్చువల్గా టీచింగ్ ప్రొఫెషన్, కాలేజీలో, యూనివర్సిటీ కానీ కాలేజీలో, డిగ్రీ కాలేజీలో కానీ టీచింగ్ ప్రొఫెషన్ పోవాలని మా మదర్ కూడా అదే ఉండేది. కానీ సడన్గా ఏమైందంటే ఎందుకో నాకు గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత మా ఫాదర్ ప్రోద్బలము లేదో ఫ్రెండ్స్ చెప్పడంలో లా ఎంట్రన్స్ రాశాను కాకతీయ యూనివర్సిటీలో. అది 1979లో నేను రాస్తే దాంట్లో సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయిన తర్వాత వేరే వచ్చాయి. కానీ ఎందుకో ఇక మా ఫాదర్ వాళ్ళు, మీరు లా వచ్చింది కదా, మనం మీకు ఉంది కదా, కొంత బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, దీనిలోనే పోదాం, అది ఎందుకో అది మళ్ళీ డిఫరెంట్. ఇప్పుడు టీచింగ్ అనేది మళ్ళీ మాకు ఇదే ఉంది కదా అని మా ఫాదర్ కూడా ప్రోత్సహించారు నన్ను, మా మదర్ కూడా ప్రోత్సహించింది. సరే దాంతో అక్కడ జాయిన్ అయ్యాను, కాకతీయ యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను. 83లో అయిపోయింది. ఇలా అక్కడే ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. తర్వాత ప్రాక్టీస్తో పాటు నేను టీచింగ్ కూడా ఇక్కడ టీచింగ్ చేశాను, లా స్టూడెంట్స్కి టీచింగ్. నాకు టీచింగ్ కొద్ది ఉంది అన్నాను కదా, దాన్ని ఇట్లా తీర్చుకున్నాను నేను. ఇక్కడ సుభాష్ చంద్రబోస్ లా కాలేజ్ అని కొత్తగా కాలేజ్ ఒక అడ్వకేట్ ఎస్టాబ్లిష్ చేశారు ఆ రోజులు. అప్పుడు జనార్దన్ రెడ్డి గారు చాలా లా కాలేజెస్ అవి దాంట్లో మా దగ్గర కూడా ఫస్ట్ ప్రైవేట్ లా కాలేజ్ ఇన్ వరంగల్ అది. అక్కడ నేను చెప్పాను, దాదాపు 2.5 years అక్కడ టీచింగ్ చేశాను. ప్రిన్సిపల్ కూడా కొన్ని రోజులు పనిచేశాను, 9 months చేసినట్టున్నాను. ప్రిన్సిపల్గా చేశాను, దాన్ని సెకండ్ ప్రిన్సిపల్ అనుకుంటా నేను చేశాను. టీచింగ్ కూడా చేశాను, అన్ని సబ్జెక్ట్స్, లా సబ్జెక్ట్స్ చెప్పేవాడిని వాళ్ళకు. అలా టీచింగ్ కూడా నాకు సాటిస్ఫై అయింది. తర్వాత యూనివర్సిటీలో కూడా ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో కొన్ని కోర్సు నడిపేవాళ్ళు వాళ్ళు, కాకపోతే యూనివర్సిటీ వాళ్ళు, దాంట్లో కూడా క్లాసెస్ చెప్పేవాడిని. యూనివర్సిటీ లా కాలేజ్ కూడా మా టీచర్స్, ప్రొఫెసర్స్ అందరూ తెలిసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు కూడా నాకు క్లాసులు ఇచ్చేవాళ్ళు. అట్లా నాకు టీచింగ్ అనేది పూర్తిగా సాటిస్ఫై అయింది. కోరుకుని ఆటోమేటిక్గా భగవంతుడే అది తీర్చాడు. తర్వాత ఈలోగా నాకు ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అపాయింట్మెంట్ వచ్చింది. అప్పుడు ఇక నేను టీచింగ్ కొద్దిగా దూరం కావాల్సి వచ్చింది. ఇక నేను నర్సంపేటకి వెళ్ళి జాయిన్ అయ్యాను. ఇక దీంట్లో పడిపోయాను. ఇక టీచింగ్ అనేది నాకు అవకాశం రాలేదు. ఇక జ్యుడిషియల్ ఆఫీసర్ ఈ దానికి కుదరదు, టీచింగ్ దానికి కుదరదు. ఇక మళ్ళీ రిటైర్ అయిన తర్వాతే నేను మళ్ళీ టీచింగ్. ఇప్పుడు ఐఎమ్ టీచింగ్, నాకేనా టీచింగ్ వర్క్. ఇప్పుడు నేను CDTAలో పనిచేస్తున్నాను, సెంట్రల్ డిటెక్టివ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ రామంతపూర్ అని. ఆ సెంట్రల్ గవర్నమెంట్ది హోమ్ డిపార్ట్మెంటు వాళ్ళు ఈ SISకు వీళ్ళకందరికీ ట్రైనింగ్ ఇస్తారు, ఆల్ ఓవర్ ఇండియా అందరిని పిలుస్తారు. దానిలో డిఫరెంట్ కోర్సెస్, ఇన్వెస్టిగేషన్ సంబంధించిన కోర్సెస్ ఉంటాయి. వాటిలో నేను టీచింగ్ చేస్తున్నాను. ఇప్పుడు కోర్సు నడపడం కూడా, టీచింగ్ కూడా. అట్లా ఇప్పుడు ఫస్ట్ నర్సంపేటలో అపాయింట్మెంట్ ఫస్ట్. అది ఒక రిమోట్ ఏరియా, మీకు తెలుసు కూడా నర్సంపేట ఇప్పుడు సరే కొంత రిమోట్ ఏరియా. అక్కడ కూడా 400 కేసులు ఉండేది. క్రైమ్ కల్చర్ ఏంటండి? ఎక్కువ లంబాడాస్ ఉంటారు అటువైపు. ముఖ్యంగా గూడూరు అని ఉండేది అటువైపు. నర్సంపేట కూడా ట్రైబల్ పాపులేషన్ బాగానే ఉంది. ఈ నెక్కొండ వైపు, గూడూరు, ఇవన్నీ ట్రైబల్ డామినేటెడ్ ఏరియాస్. తర్వాత ఫారెస్ట్ డామినేటెడ్ ఏరియాస్, ఎక్కువ ఫారెస్ట్ ఉంటుంది. ఫారెస్ట్ కేసెస్ కూడా బాగా ఉండేది. ఈ ఫారెస్ట్ కటింగ్, ఫారెస్ట్ అంతా చేస్తుంటారు, క్లియర్ చేస్తుంటారు. ఆ కేసెస్ బాగా వచ్చేటి. అవి అన్ని టైప్ ఫారెస్ట్ కేసెస్ అవి చేశాను, ఇవి చేశాను. అక్కడ ఛాలెంజ్ ఏముందంటే అక్కడ సిస్టమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా? ఫస్ట్ టైం నేను అంటే ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నిలబడి, అడ్వకేట్గా ఉన్నారు కానీ గవర్నమెంట్ తరఫున, పోలీస్ తరఫు నుంచి నిలబడాలంటే ఫస్ట్ టైం ఒక ఎక్స్పీరియన్స్ అయింది. బాగానే అంతా కోఆపరేషన్ బాగుండేది. పోయిన పోలీసే కాకుండా ఫారెస్ట్ ఉండేది, ఎక్సైజ్ కూడా ఉండేది, వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు. వాళ్ళకి కూడా నేను రిప్రజెంట్ చేసేవాళ్ళం బాగా. మెమరబుల్ ఉందండి మీకు? అక్కడ
అక్కడ మెమొరబుల్ అంటే ఫస్ట్ పోస్టింగ్ కదా అక్కడ? ఫస్ట్ పోస్టింగు మాకు అంటే నాకు జ్యుడిషియల్ ఆఫీసర్ ఆయన మురళి గారు ఉండేవారు. ఫస్ట్ జ్యుడిషియల్ ఆఫీసర్ నాకు అంటే మా యాజ్ బరువు ప్రాసిక్యూటర్గా ఆయన బాగా కోఆపరేట్ ఉండేవారు. పాపం ఎవరు అడ్వకేట్ చెప్పినా కూడా ఆయన వారం రోజుల దాకా నాకు చెప్పారు ఎట్లా చేయాలి ఏంటి అంతా చెప్పేవాడు. బెంచ్ మీద ఆయన ఓపెన్గా చెప్పేవారు అంతా, ఎట్లా క్వశ్చన్స్ అడగాలి ఏంది అంటే చెప్పేవారు చాలా. ఇక తర్వాత వన్ వీక్ తర్వాత మాత్రం ఆయన వెనకకు వెళ్ళిపోయారు. ఇక ఆయన మాట్లాడకుండా కూర్చున్న మొత్తం నన్నే యూ హ్యావ్ టు స్విమ్ ది సీ అని చెప్పారు ఆయన. అక్కడ మీకు టఫ్ ఇచ్చిన డిఫెన్స్ ఎవరు గుర్తున్నారా? అక్కడ టఫ్ అనిపించిన వాళ్ళు మల్లారెడ్డి గారు ఉండేవారు. ఆయన చనిపోయారు లేరనుకోండి. ఆయన కొంచెం టఫ్ ఉండేవారు, బాగా మంచి నాలెడ్జ్ ఉన్న అతను. చాలా పాయింట్స్ తీసేవారు, ప్రతి సెక్షన్లో చిన్న చిన్న పాయింట్ తీసి. గుర్తుందండి కేసులో ఇప్పుడు 490 కేసు ఉందనుకోండి. యాక్చువల్గా 490 కేసు మనం లాంగ్వేజ్ చూస్తే అది ఎప్పుడైనా గ్రీవస్ హర్ట్ జరిగితే లేదా మెంటల్ ఎగని ఎట్లుండాలంటే మనం సూసైడ్ చేసే ఐడియా రావాలి, అంత మెంటల్ ఎగని ఉండాలి, అంత సివియారిటీ అంతా ఉండాలి. మామూలు చిన్న చిన్న బీటింగ్స్ వాటికి ఉండదు. గ్రీవస్ హర్ట్ అని ఉండాలా లేదా మెంటల్ ఎగని ఎంత ఉండాలంటే మనం సూసైడ్ చేసుకొని అసలు ఇది మీద ఉండకూడదు అన్నట్టు అని ఉండాలి, అంత ఉండాలి దాని మెంటల్. దట్ ఈస్ ది క్వాంటమ్ ఆఫ్ అగోని. 306 వస్తుంది కదండి. అంటే మెంటల్ వీళ్ళు సూసైడ్ చేసుకోవాలని వాళ్ళకు అది ఏర్పడాలి, అటెంప్ట్ చేసి ఉండాలి, లేదా కనీసం అట్లీస్ట్ ఆ భావన రావాలి వాళ్ళకు, చేసుకోవాలనుకుంటున్నాను అంత హెరాస్మెంట్ ఉండాలని. ఆ స్టేజ్లో వాళ్ళకి సూసైడ్ చేసుకోలేక కంప్లైంట్ ఇవ్వాలి. కానీ జనరల్గా ఏం చేస్తుంది, ఆ లాంగ్వేజ్ పోలీసులకు తెలియదు కాబట్టి దట్ ఈస్ మెయిన్ డిఫెక్ట్ అండి. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్కు పోలీసుకు చాలా వరకు ఆ ఇంట్రికసీస్ అనేవి తెలియదు, లా ఇంట్రికసీస్. ఇప్పుడు నేను ట్రై చేస్తున్నాను, మా దగ్గర అన్నీ చెప్తాను నేను, చాలామంది తెలియదు. దాదాపు 90-95% ఆఫీసర్స్ ఇంటికస్ తెలియదు. ఒక చిన్న దాంట్లో ఏంటంటే 498లో హెరాస్మెంట్ ఉండాలి, అంటే క్రూయల్టీ ఉండాలి. క్రూయల్టీ అనేది 2 రకాలు ఉంటుంది. క్రూయల్టీ ఒకటి ఏంటంటే ఫిజికల్ క్రూయల్టీ, అంటే కొట్టడం చేయడం. అది మామూలు కొట్టడం చేయడం కాదు. మామూలు కొట్టడం చేయడం అంటే కొట్టడం వేరే సెక్షన్ ఉన్నాయి. దీనిలో కొట్టడం ఏంటంటే గ్రీవస్గా ఉండాలి, చాలా గ్రీవస్ అటెన్స్ ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఎముకలు ఇరగడం లేదా 20 days బెడ్ రిటర్న్ అయి ఉండడం, అట్లా తీవ్రమైన గాయాలు కలిగి ఉండాలి. దాన్ని అది ఆ టైపు, అదొక టైప్ క్రూయాలిటీ. తర్వాత మెంటల్ క్రూయాలిటీ మీద ఫిజికల్గా ఏం లేకుండా కూడా మెంటల్గా ఎటువంటి క్రూయాలిటీ అంటే ఇది నేను చెప్పాను కదా, ఆత్మహత్య చేసుకుని భరించలేక, అంటే ఫిజికల్గా ఏముండవు, మెంటల్గా అటువంటి అంటే సూటిపోటి మాటలు అనడం, అదనడం విధానం, దానివల్ల వంట బాగాలేదనడం, ఆ సూటిపోటి మాటలతోని ఆత్మహత్య చేసుకోవాలని ఉద్దేశం వాళ్ళకి ఏర్పడుతుంది. కానీ చేసుకోలేరు, లేదా కొంతమంది అటెంప్ట్ చేస్తారు కానీ కాదు, వాళ్ళ ప్రాణం ఎవరికైనా తీపే కాబట్టి ఆ స్టేజ్కి వచ్చేస్తారు, ఆ ఎడ్జ్కి వచ్చేస్తారు. అది క్రూయల్టీ, అదొక వన్ టైప్ ఆఫ్ క్రూయల్టీ. ఫిజికల్ క్రూయల్టీ, మెంటల్ క్రూయల్టీ అయిపోయింది. ఇంకో రకం క్రూయల్టీ ఏంటంటే డౌరీ అడగడం. డౌరీ ఏదైనా అడగడం, అడిషనల్ డౌరీ అడగడం కానీ, డౌరీ అడగడం కానీ, లేదా ఏదైనా ఆస్తులు అడగడం కానీ, అది ఇవ్వకపోతే హెరాస్ చేయడం. సరే, హెరాస్మెంట్ అంటే మామూలుగా ఇది ఇక్కడ మాత్రం మామూలు హెరాస్మెంట్, ఏదో కొట్టడం అటువంటి. కపుల్డ్ విత్ డిమాండ్ లేనప్పుడు మాత్రం గ్రీవస్ హర్ట్ ఉండాలి. డౌరీ డిమాండ్ ఉన్నప్పుడు మామూలు హర్ట్ అయినా సరిపోతుంది. ఇది దట్ క్రూయల్టీ మెన్షన్ ఇన్ 498. అయితే జనరల్గా ఏం చేస్తారంటే మామూలు కొట్టడం, డౌరీ డిమాండ్ లేకుండా కొట్టడం, డౌరీ డిమాండ్ ఉన్నా లేక కొట్టడం, మామూలు అడుగుతారు కానీ ఏం హెరాస్మెంట్ ఉండదు. కేవలం డౌరీ డిమాండ్ నాట్ అఫెన్స్ అండర్ 498, కపుల్డ్ విత్ క్రూయల్టీ. అది అట్లా వాళ్ళకి తెలియక, ఇంట్రికస్ తెలియక అట్లా చేస్తుంటారు. అంటే కరెక్ట్గా కొన్ని ఉంటాయి అనుకోండి, చాలా కేసులలో ఉండదు. యాక్చువల్గా హెరాస్మెంట్ ఏదైతే ప్రొవైడ్ చేశారో 498 సెక్షన్లో అది ఉండదు. దానివల్ల ప్రాసిక్యూటర్ కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుంది. సరే, జడ్జి గారు కూడా కేసు అంతా నడుపుతాడు, అది నడుస్తుంది. కానీ ఫైనల్గా ఈ కెనాట్ హెల్ప్ ది, బికాజ్ విక్టిమ్ ఈజ్ నాట్ విక్టిమ్ అండర్ 498, ఈజ్ విక్టిమ్ సమ్వేర్. అక్కడ సరైన సెక్షన్స్ లేకపోవడం వల్ల దాన్ని విడుదల చేయాల్సి వస్తుంది. అట్లా రెడ్డి గారు ఏం చేశారండి? ఎవరండి మీ డిఫెన్స్ అక్కడ? మాధవరెడ్డి గారు, మల్లారెడ్డి గారు ఇదే పాయింట్ తీసుకునేవారు. రకరకాల క్వశ్చన్స్ చేసి ఈ తీవ్రమైన గాయాలు జరిగితే మనకు సర్టిఫికెట్స్ ఉంటాయి, మెడికల్ ఎగ్జామినేషన్ సర్టిఫికెట్స్ ఉంటాయి. అవన్నీ ఏం లేవు కాబట్టి ఇట్లా ఆడి దాన్ని కొద్దిగా డైల్యూట్ చేసేవారు కేసును. అక్కడ మాకు చాలా క్రూషియల్గా ఉండేది, దాన్ని ఎట్లా కన్విన్స్ చేయించడం. ప్రజెంటేషన్ లేకపోయింది, ఎందుకంటే పీపీ ఐఓ కనుక సరైన ఎవిడెన్స్ కలెక్ట్ చేయకపోతే మెటీరియల్ పీపీకి కష్టం అవుతుంది ఆ కేసు చేయడం. చాలా ఎదుర్కొన్నారు. ఇప్పుడు కొన్ని 490 కేసుల్లో మీరు అన్నట్లుగా 3 రకాలు కనిపిస్తున్నాయి: మెంటల్గా, అవును, ఫిజికల్గా, అవును, డౌరీ హెరాస్మెంట్. ఓకే, మెంటల్గా చేసిన తర్వాత కొంత కేసులు అంటే 90% జెన్యూన్ ఉంటాయి, ఒక 10% అవును డౌరీ హెరాస్మెంట్ అడిగాడను, లేదా ఎక్కడో దూరంగా ఉన్న అత్త ఆడబొడుచు
వాళ్ళు ఫోన్ చేయడం వల్ల ఇటువంటి కావాలని యాడ్ చేస్తారు. అవునవును. దానివల్ల కేసు నిలబడుతుంది అంటారా? ఆ కేసు వాళ్ళ మీద నిలబడదండి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఇదే పోలీసులకు అవగాహన లేకుండా వాళ్ళ రోల్ ఏంటో కూడా సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేరు. ఇప్పుడు దూరం రిలేటివ్స్ ఉందనుకోండి, వాళ్ళ రోల్ ఎస్టాబ్లిష్ చేయాలి కదా. వాళ్ళ రోలు హరాస్మెంట్ ఉండాలి, వాళ్ళది హరాస్మెంట్ వాళ్ళ రోల్ ఉండాలి. అది వాళ్ళు వాళ్ళ తరపున అడ్వకేట్ సలహా ఇస్తారు, వాళ్ళ పేర్లు రాస్తే కాంప్రమైజ్కి వస్తాడు రాడు అని అంటే అందరూ ఈవెన్ ఆడబిడ్డ హస్బెండ్ కూడా పెడతారు. ఆడబిడ్డ హస్బెండ్కు ఈవెన్ హరాజ్ చేయాల్సిన అవసరం కానీ అది ఏముండదు. తమ్ముడు కూడా వాళ్ళకేం బెనిఫిట్ కూడా ఉండదు. ఏదైనా పని చేస్తే వాళ్ళకి సమ్ బెనిఫిట్ ఉండాలి కదా. దట్ ఈస్ హ్యూమన్ కామన్ సెన్స్. బెనిఫిట్ లేకుండా ఎవడే పని చేయడు. ఈవెన్ మర్డర్స్ కూడా బెనిఫిట్ లేకుండా చేయరు. ఏదో సలహాలు ఇస్తారు అటువంటి సలహా. అంటే మీరు అన్నట్టు ఈ కాంప్రమైజ్ గురు వాళ్ళు కొద్దిగా ఫోర్స్ చేయడానికి, వాళ్ళ మీద వాళ్ళని కొద్దిగా ఇంకా కొద్దిగా హరాజ్ చేయడానికి అట్లా కూడా ఉంటుంది. వాళ్ళని హరాజ్ చేసి కొద్దిగా ఇది చేద్దామని, లేదా డైవర్స్కు ఒప్పుకోకపోతే డైవర్స్ కోసం వాళ్ళని కంపైల్ చేయడానికి, కాంప్రమైజ్ కోసం ఇటువంటి వాటికి చేస్తుంటారు. లేదా ఏమన్నా అమ్మాయికి ఏమన్నా రివర్స్ అత్త మామగారి నుంచి ఏమైనా ఆస్తి ఏమైనా అడిగినా ఇవ్వకపోతే, మా హస్బెండ్ కనుక కొద్దిగా కోఆపరేట్ చేయకపోతే ఆస్తి ఓపేర్ రావడం, హస్బెండ్ పేరు మీద రాయించుకోవడానికి పార్టీషన్ జరుగుతుంటుంది చూడండి. హస్బెండ్కి ఏమైనా అన్యాయం జరిగిందని వాళ్ళు ఏమన్నా ఉంటే వాళ్ళు ఇండైరెక్ట్గా ఈ పని చేస్తుంటారు. ఇట్లా చాలా కేసులు చూస్తాం, చాలా వరకు ఇట్లా ఉంటుంటాయి. అది అదే అంటే అందుకే 498 సెక్షన్ చాలా మిస్యూజ్ అయింది అంటుంటారు. మిస్యూజ్ అయిందంటే ఇది ఇలా ఏంటంటే ఈ క్రూయల్టీ అనేది చాలా ఇట్లా ఉంది. దాని ఉండడం వల్ల సరైన అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల దాన్ని అనవసరంగా యూజ్ చేయడం. సరే ఇండైరెక్ట్గా వాళ్ళకి ఏదో లాభం అయితే అయ్యిండొచ్చు, వాళ్ళ అంటే సైడ్ ఏదైతే బెనిఫిట్ ఉందో ఆ బెనిఫిట్ జరిగింది అట్లా. ఇప్పుడు నాకు 498 కేసులో వాళ్ళు డైవర్స్ కోసం డైవర్స్ ఇవ్వడం లేదని కేసు వేసింది ఆమె. ఆఖరు ఫైనల్ కాంప్రమైజ్ అది అయిపోయింది అనుకో. అట్లా వాళ్ళు కొంత వాళ్ళ ఉమెన్ యొక్క అంబిషన్స్ వాళ్ళ ఈ విక్టిమ్ గారు వాళ్ళు వేరే విక్టిమ్స్, డైవర్స్ ఇష్టం లేదు వాళ్ళు ఇది అది అట్లా. నర్సంపేట తర్వాత నేను వరంగల్కి వచ్చాను. వరంగల్లో ఎక్కువ నాది అది ఎక్స్ట్రీమిస్ట్ కోర్టు. అది అంటే ఎక్స్ట్రీమిస్ట్ అఫెన్స్ ఉండేది. మీకు తెలిసే ఎక్స్ట్రీమిస్ట్ అఫెన్స్లో పెద్ద సాక్ష్యం అనేది ఉండదు, ఎవరు చెప్పరు కూడా. ఈ పాంప్లెట్స్ అవి ఉండేది. పాంప్లెట్స్ గోడ మీద అతికిచ్చినా కూడా అదొక అఫెన్స్, నేరం, తీవ్రవాద సాహిత్యాన్ని. అది చాలా వరకు అవే ఉండేది. కేసుల్లో మీకు తెలుసు మీరు అంటున్నారు కానీ జనరల్గా అందరికీ ఓపెన్ సీక్రెట్ అది. కావాలంటే కొంతమందిని ఇరికించడం లేదు, వాడేదో తిరుగుతున్నాడు అనుకోండి, వాడి చేతిలో విప్లవ సహాయం పెట్టి వాడిని అరెస్ట్ చేయడం చేస్తాం. అటువంటి ఫేక్ కేసులు వచ్చాయి, అటువంటివి జరిగినాయి చాలా. అంటే అందుకే చాలా కన్విక్షన్ రేట్ చాలా తక్కువ, ఆల్మోస్ట్ 1% కన్విక్షన్ వరకు వద్దు కానీ ఇటువంటి ఫాల్స్ కేసు వచ్చి అంటే వచ్చి అంటే దానికి ప్రూఫ్ లేకపోతే ఫాల్స్ అనుకోవాలి కదా. వాళ్ళు ఎవరు చెప్పరు కదా. వీళ్ళు ఇప్పుడు పాంప్లెట్ ఉందనుకోండి, పాంప్లెట్ ఏముంది, ప్లాంట్ చేయడం చాలా ఈజీ. ఏదో వీళ్ళే రాసేసి ఆయన చేతిలో సీజ్ చేయడం అంతే కదా. పంచనామా దాని పెద్ద సాక్ష్యం కూడా ఉండవు. సీజ్ చేయడం, ఇందా దొరికిందనడం, అదనది అనడం. దాంట్లో ఏంటంటే మేమేం గమనించామంటే ఈ సీజర్ ఎప్పుడు కూడా ఒక పర్టికులర్ ప్లేస్లోనే జరిగేటి అన్ని, దాదాపు అన్ని కేసుల్లో జడ్జి గారు అడిగేవారు, పీపీ గారు ఈ సీజర్స్ అన్ని ఒకే ప్రాంతంలో జరుగుతాయేంటి, అసలు అట్లా జరగదు కదా, ఎక్కడో మారుమూల ఉండాలి కదా, ఎక్స్ట్రీమిస్ట్ సాహిత్యం కదా, ఏదో మారుమూల ఎక్కడో అంటెస్టులో పట్టుకోవాలి కానీ మీరు మెయిన్ రోడ్లో క్రాస్ రోడ్లో అక్కడ పట్టుకుంటారేంటి, ఎప్పుడు సరే పట్టుకొని పోతున్నా కూడా ఎప్పుడు అక్కడే ఏం దొరుకుతారు వీళ్ళు అని అడిగాడు. అంటే దాని అర్థం అది ఫేక్ కేసు అని. అంటే వాళ్ళ పాపం తెలియదు ఫేక్ ఇట్లా ప్లాంట్ చేయాలి కూడా పాపం మనకు అండర్స్టాండ్ లేక అట్లా చేసేవాళ్ళు. మీరు అడిగారండి ఎప్పుడైనా? అడిగాను. ఏం చేస్తారు ఇక మాకు ఉంటాయి ఉంటాయి కదా సార్, కొద్దిగా కేసెస్ మాకు స్టాటిస్టిక్స్ ఉంటాయి కదా సార్ అట్లా అనేవాళ్ళు. ఇక సరే ఎట్లాగో తప్పది అట్లా మిస్యూజ్. అది దాదాపు ఎక్స్ట్రీమిస్ట్ కేసులన్నీ ఇట్లా మిస్యూజ్ అయిన కేసెస్. అంటే ఎక్కడ పాంప్లెట్ పాంప్లెట్స్ వాళ్ళను కొద్దిగా వాళ్ళని అంటే యూత్ వాళ్ళకు అట్రాక్ట్ అవుతున్నప్పుడు కొద్దిగా వాళ్ళకి డౌట్ వస్తే వాళ్ళ మీద ఏదో సమ్ కేసు పెట్టి భయం పెట్టించడం, అట్లా వాళ్ళకు కొంత ఇది ఉండేది. అట్లా దాన్ని వేరే విధంగా కంట్రోల్ చేస్తారు. పంపించేవారా, రిమాండ్ చేసేవారండి? అంటే రిమాండ్ అయితే అవుతారు, తప్పదు, 1-2 రోజులు ఉండాల్సి వస్తుంది, తర్వాత బెయిల్ దొరుకుతుంది. రిమాండ్ అంతవరకు వాళ్ళ కొద్ది భయం వాళ్ళని చేయడానికి. వరంగల్లో మీకు? వరంగల్లో అక్కడ నాకు మామూలు ఈ 498 కేసులు, మిగతా కొన్ని రెగ్యులర్ పోలీస్ స్టేషన్స్ కూడా ఉండేవి. అక్కడ 498 కేసులు కొన్ని బాగా చేసాం, అక్కడ కొన్ని సక్సెస్ అయినాయి. అది కాకుండా వరంగల్లో కొన్ని కేసుల మీద 498 అవ్వచ్చు, లేదంటే నక్సల్ సంబంధ కేసులు వచ్చినప్పుడు ఐఓ కరెక్ట్గా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయలేదని రిటర్న్ పంపించే కేసులు ఉన్నాయా? అంటే రిటర్న్ ఏం పంపిస్తారండి జనరల్గా. వాళ్ళు ఛార్జ్షీట్ వేసిన తర్వాత మనం దాన్ని తీసుకోవాల్సిందే. జనరల్గా అది మాకు రూల్స్ ప్రకారం అంటే లా ప్రకారం ఛార్జ్షీట్ని ఎప్పుడు మనం రిటర్న్ చేయకూడదు, అన్లెస్ చాలా గ్రేవ్ గ్రౌండ్ ఉంటే తప్ప మనం రిటర్న్ చేయకూడదు. అది కూడా మామూలుగా చిన్నవి ఉంటాయి గ్రౌండ్, టెక్నికల్ గ్రౌండ్స్. అక్విటల్ అయిపోయి అనుకోండి ఏం సార్, ఏది
కేసు అక్విటల్ అయింది అనుకోండి, అక్విటల్ అయినా అవును. అప్పుడు ఐఓ ఇన్వెస్టిగేషన్ ఫెయిల్యూర్ కనిపిస్తుంది కదా? ఫెయిల్యూర్ కనిపిస్తుంది కేసే ఉందా? కనిపిస్తుంది. చాలా వరకు ఈ ఎక్స్ట్రీమిస్ట్ కేసులో దాదాపు అన్ని అక్విటలే, అన్ని అక్విటల్ కేసెసే. అది ఫెయిల్యూర్ కింద వస్తుంది. అంటే ఇక మమ్మల్ని ప్రాసిక్యూటర్ని ఏమి ఉండదు, మేము స్టాటిస్టిక్స్ చూపిస్తాం అంతే. ఇప్పుడు 488 కూడా చాలా వరకు అవే కదా, చాలా వరకు అవే, కొన్ని చాలా తక్కువ ఉంటుంది అది. మామూలుగా 324, 323, 326 అంటే ఇవి గ్రీవస్ హర్ట్ చేయడం అంటే దీనికి సంబంధించింది కదా మామూలుగా, అవి బాగానే సక్సెస్ అయ్యేది, వాటిలో బాగానే జరిగింది. బాగా గుర్తున్న వ్యక్తులు ఎవరు వచ్చారండి వరంగల్లో మీ దగ్గరికి? వరంగల్లో ఇక్కడ చాలా మంది పేర్లు ఉంటాయి అక్కడ వరంగల్. అవునవునండి. దాంట్లో ఎక్స్ట్రీమిస్ట్ లీడర్ కూడా చూశాను. అంటే పురుషోత్తమ రెడ్డి అని ఒక ఉండేవారు, ఎక్స్ట్రీమిస్ట్ లీడర్. ఆయన కేసు నా దగ్గరికి వచ్చింది. యాక్చువల్గా ఆయన లాలో నా క్లాస్మేట్. అప్పుడు మేము చదువుకున్నప్పుడు చాలా ఈ తీవ్రవాద ప్రభావం బాగుండేది కాలేజెస్లో. అప్ టు 1978, నేను 79లో జాయిన్ అయ్యాను కదా, 81 దాకా కూడా ఉంది ప్రభావం. ఆయన నా క్లాస్మేట్ లాలో, చాలా తెలివైన మంచి, అప్పుడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. లా కూడా ఆయన లా పాస్ కాలేదు అనుకో, మధ్యనే ఆయన దీనికి వెళ్ళిపోయాడు. ఉన్నంత వరకు ఫస్ట్ క్లాస్ ఆయన స్టూడెంట్. హాస్టల్లో ఉండేవారు, నేను కూడా హాస్టల్లో వెళ్ళేవాడిని. నేను హాస్టల్ లేకుండా ఆయన ఉన్నారు. పాపం నాకు కళ్ళకు నీళ్ళు వచ్చాయి ఆయన చూడగానే. అరే ఎందుకు ఇట్లా మిస్లీడ్ అయ్యాడు ఏంటి ఇది. అవి పట్టుకొచ్చేవారు, ఆయన చాలా కేసులు పెట్టారు, అన్నీ పట్టుకొని వచ్చేవాళ్ళు. నాకు చాలా బాధ అయింది. బీయింగ్ ఒక లాయర్ గుర్తుపట్టాడు. ఏమలే నా ముస్లింస్లో నవ్వాడు. ఇక మనం ఎక్కువ మాట్లాడే పరిస్థితి ఉండదు కాబట్టి, ప్రాసిక్యూటర్గా నేను అక్యూజ్తో కూడా ఎక్కువ మాట్లాడలేను కాబట్టి నా పరిస్థితి కూడా అట్లా ఉంది కాబట్టి. కానీ పాపం నాకు కళ్ళు చెమర్చాయి ఆ రోజు ఆయన చూడగానే. ఆయన కేసు అదేదో మర్డర్ కేసు అండి, ఆయన చిన్న కేసు కాదు, అది కమిటల్ అయ్యే కేసు. పైకి పంపించాం సెషన్స్ కోర్టులో. ఇది మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు ఆయన, దానిలో పెట్టారు. ఇదో వరంగల్ తర్వాత మళ్ళీ ములుగుకి వెళ్ళాను. ములుగులో అక్కడ మళ్ళీ 498 కేసులు ఎక్కువ ఉండేది అక్కడ. ఎందుకంటే ఎక్స్ట్రీమిస్ట్ కేసులకు స్పెషల్ కోర్టు కాబట్టి, జిల్లా మొత్తం ఒకటే కోర్టు కాబట్టి అక్కడ వచ్చేది. ఈవెన్ ములుగు ఏరియా అంతా అది ఎక్స్ట్రీమిస్ట్ ఏరియా అయినప్పుడు, ట్రైబల్ ఏరియా ఎక్స్ట్రీమ్ అయినప్పుడు కూడా అక్కడ ఎక్స్ట్రీమిస్ట్ కేసులు ఉండకపోయేది. మామూలుగా 498 కేసులు, తర్వాత అదర్ కేసెస్ ఉండేది. అక్కడ బాగానే చెప్పేవాడు. అక్కడ కొద్దిగా కన్విక్షన్ బాగానే ఉంది అక్కడ. ఎందుకంటే ట్రైబల్స్ కాబట్టి వాళ్ళు పాపం వాళ్ళ కొద్దిగా ఇన్నోసెంట్గా ఉంటారు కదా, అన్నీ చెప్తారు పాపం, అన్నీ ఓపెన్గా చెప్పేవాళ్ళు. ములుగులో బాగా రూరల్ ఏరియా అది. అవును, నక్సల్స్ ప్రభావిత ప్రాంతం. అవును. అక్కడ మీరు వెళ్ళేసరికి మీకు కూర్చోడానికి ఏమైనా టేబుల్ కానీ ఉన్నాయా? అక్కడ యాక్చువల్గా ములుగు కోర్టు భవనం కట్టేటప్పుడు దాన్ని పీల్ చేశారు నక్సలైట్స్. తర్వాత ఏదో మళ్ళా పక్కకు దానిలో కట్టేశారు. అది కట్టారు చిన్నగా ఉండేది దాన్ని. ఎందుకంటే అది ఎక్స్ట్రీమిస్ట్ ఏరియా కాబట్టి ఎప్పుడు ఏమవుతుందో తెలియదు కాబట్టి దాన్ని కొద్దిగా బాగా డెవలప్ చేసే యోచన లేకుండే. ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసుకుని ఉండేవాళ్ళం. చిన్న రూమ్ లాగా ఉండేది, దానిలో కుర్చీలో కూర్చునేవాళ్ళం. తర్వాత కోర్టు హాల్ బాగానే ఉంది. మిగతా రూమ్స్ అని అట్లాగే ఉండేవి. ఎందుకంటే ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు కాబట్టి దాన్ని. అక్కడ పోలీస్ స్టేషన్ ముందు, కోర్టు ముందే కాల్పులు జరిగేవి కదా బాంబులతో? అవునండి. మాది కొద్దిగా రోడ్డు వేరే లోపలికి ఉండేది, పైకి ఉండేది. అంటే పోలీస్ స్టేషన్ వేరే దగ్గర ఉండేది. పోలీస్ స్టేషన్ మెయిన్ రోడ్, మాది కొద్దిగా వేరే ఊరు పోయే రోడ్లో కొద్దిగా అవుట్స్కిట్స్ అనుకోండి, అవుట్స్కిట్స్లోనే ఉండేది. అది వాళ్ళకి బాగా బెనిఫిటే అని ఎప్పుడో పేల్చేశారు. అట్లా సరే చిన్నగా అకామిడేషన్ ఉన్నా కూడా మేము ఇక మాకేంటంటే దానికి పోగానే మాకు ఈ కేసులు ఏంటి వీటి దాని మీద ఎక్కువ కాలికేసింది. కూర్చోవడానికి ఉందా చూసుకుంటాం అంతే, వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండేది. పాపం అందరూ వచ్చేవాళ్ళు విట్నెస్లు. పోలీసులు కూడా బాగా కోఆపరేట్ చేశారు. ములుగులో నేను 2002 నుంచి 2004 వరకు ఉన్నానండి. 2 ఇయర్స్. ఈలోగా నాకు పిలిచారు మా ప్రాసిక్యూటర్ నుంచి కూడా కొంతమంది. బాగా వేకెన్సీస్ వచ్చాయి, ఎగ్జామ్స్ ఎక్కువ కండక్ట్ చేయకపోయేటప్పుడు ఇప్పటిలాగా. అప్పుడు వేకెన్సీ వచ్చే చాలామందిని తీసుకున్నారు వాళ్ళు. అట్లా ఆటోమేటిక్గా పిలిచేశారు వాళ్ళు. చిన్న ఇంటర్వ్యూ లాగా ఏదో పెట్టేసి మేజిస్ట్రేట్గా. అక్కడి నుంచి నాకు గుంటూరు జిల్లా వేశారు, రేపల్లో వేశారు. ములుగు నుంచి ఫస్ట్ పోస్టింగ్. అది కూడా రిమోట్ ఏరియా కానీ ఎక్స్ట్రీమిస్టే ఉండదు అక్కడ, కంప్లీట్ డిఫరెంట్ ఏరియా అది. అక్కడ కూడా 498 అంత ఉండకపోయేది. 498 ఉండకపోయేది అక్కడ. ఎస్సీ అంటే ఎస్సీ కూడా ఎక్కువ ఉండకపోయేది. ఇక మామూలుగా ఈ 324, 323, 326 అట్లా కేసులు బాగా ఉండేది. 498 ఉండేది చాలా అక్కడ. ఏంటంటే అక్కడ మాకు ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అని ఒకటి ఉండేదండి. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అని ఒకటి ఉంది. దాంట్లో కేసులు బాగుండేవి. దాంట్లో ఏంటంటే ఇవి దొరుకుతాయి కదా ఈ వైల్డ్, వాటి బాగా అక్కడ ఇది ఆ కేసెస్ బాగుండేది. ఆ టర్టిల్స్ అవన్నీ వైల్డ్ లైఫ్ కింద ప్రొటెక్టెడ్
స్టార్ టర్టిల్ ఒకటి ఉంటుంది, అది ఇట్స్ ప్రొటెక్టెడ్ స్పీసీస్. దాని కనుక పొజిషన్లో మనం ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ, దాని పొజిషన్లో కలిగి ఉండి దాన్ని పట్టుకోవడం కానీ అవన్నీ నేరాలు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద. ఆ కేసెస్ బాగుంది, నాకు ఎక్కడ దొరకలేదు. అక్కడ ఒకటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ దొరికింది. చాలా కన్విక్షన్స్ వచ్చాయి దాని, అన్ని కన్విక్షన్స్ దాదాపు అన్నీ ప్రూవ్ అయ్యేది. చాలా కన్విక్షన్స్ వచ్చాయి. అంటే తీసుకెళ్ళి ఏం చేస్తారండి వాళ్ళు దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ, లేదా వాడుకోవడం, తినడం, అట్లా దాన్ని యూజ్ చేయడం. వాటి అసలు ప్రొటెక్ట్ చేయాలి. ఆ జీనియస్ అనేది చాలా రేర్, అది స్పీసీస్, అది ఎక్స్టింక్ట్ వర్జ్లో ఉన్న స్పీసీస్, అది స్టార్ టర్టాయిస్ అనేది. దాన్ని వీళ్ళు అంటే ఎక్స్టింక్ట్ ఎందుకు అవుతుందంటే గుడ్లు పెట్టినప్పుడు కూడా పడతారు, వాటిని కూడా అది అంటే గుడ్లకు వర్తించడం అనుకోండి, దాని ఎనిమల్ దాన్ని పట్టుకోవడం అనేది నేరం. అవన్నీ చేసేవాళ్ళు వాళ్ళు బాగా. అక్కడ ఫారెస్ట్ అంటే ఫారెస్ట్ వాళ్ళే చేస్తారు, ఇది కూడా వైల్డ్ లైఫ్ కూడా వాళ్ళ కిందే వస్తుంది, ఒక వింగ్ ఉంటుంది దాంట్లో. వాళ్ళు బాగా కేసు చేసేవాళ్ళు అక్కడ. అక్కడ ఎక్సైజ్ కేసులు తక్కువ ఉండేది, ఎక్సైజ్ కేసులు కూడా బాగానే ఉండేవి అక్కడ. ఆ ఎక్సైజ్ కూడా బాగానే అక్కడ ఎక్సైజ్ కేసులు తక్కువ, అక్కడ కన్విక్షన్ ఎక్కువ రాకపోయేది, ఉండేది కానీ కన్విక్షన్ రాకపోయేది. ఈ వైల్డ్ లైఫ్ మాత్రం 100% కన్విక్షన్ వచ్చింది. ఇక్కడ మంచి ఆఫీసర్ గుర్తున్నారండి ఐఓ అక్కడ ఐఓస్ నాకు ఐఓలు అంటే ఇక వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ అటు కింద ఫారెస్ట్ ఆఫీసర్స్ మంచి పర్ఫెక్ట్ అండి. ఎందుకంటే అంటే పేరు నాకు అంత జ్ఞాపకం లేదు. ఆఫీసర్స్ ఉన్నవాళ్ళు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు కేసెస్ బాగా చేశారు, మంచి శ్రద్ధగా చేసి వాళ్ళు బాగా చేసేవాళ్ళు వాళ్ళు. ఎందుకంటే అన్నీ కరెక్ట్ ప్రొసీజర్ ఫాలో అయ్యేవాళ్ళు. ఆ శాంక్షన్, దానికి ఒక శాంక్షన్ ఉంటుంది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ అంటే, శాంక్షన్ తెచ్చుకోవాలి, అది కూడా కరెక్ట్ తెచ్చేవాళ్ళు గవర్నమెంట్ నుంచి. అది చాలా వాళ్ళు చాలా మెటిక్యులస్గా చాలా శ్రద్ధగా చేసేవాళ్ళు. నాకెందుకు వాళ్ళ మెటిక్యులస్ని చాలా మంచి నచ్చింది. వాళ్ళు చాలా ఈవెన్ హ్యూమన్ బీయింగ్ లేకున్నా ఏవో యానిమల్స్ ఉన్నా కూడా వాళ్ళు చాలా బాగా చేశారు. చాలా వరకు అన్ని కన్విక్షన్స్ వచ్చాయి దానిలో. అక్కడ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేయని ఆఫీసర్ ఏమైనా ఎదురుపడ్డారా లా అండ్ ఆర్డర్లో? లా అండ్ ఆర్డర్లో మురళీకృష్ణ అని ఉండేవారు, ఆయన బాగా చేసేవారు, మంచిగా ఇన్వెస్టిగేట్ చేసేవారు అంతా. మురళీకృష్ణ అని ఉండేవారు. తర్వాత ఆయన సర్కిల్ ఆయన ఇన్స్పెక్టర్ వెళ్ళిపోయినట్టు, ప్రమోషన్ వెళ్ళిపోయారు, ఆయన బాగా చేసేవారు. ఓకే. రేపల్లి తర్వాత సత్తెనపల్లి వచ్చాను. సత్తెనపల్లి టిపికల్ అక్కడ ఉండేది 4 months. జస్ట్ నేను ఫస్ట్ కోర్టు షిఫ్ట్ అయింది కాబట్టి కొద్దిగా దాని అంతా ఎస్టాబ్లిష్మెంట్ దాని ముఖ్యంగా అక్కడ స్పెషాలిటీ ఏంటంటే బాగా పెండెన్సీ ఎక్కువైపోయి ఈ కమిటల్ కేసు అన్నాను చెప్పాను, మీరు కింది కోర్టు నుంచి పై కోర్టు పంపే ప్రొసీడింగ్స్, వాటి పిఆర్సీ ప్రొసీడింగ్స్ అంటారు, అక్కడ అన్ని పెండింగ్ ఉన్నాయి. పిఆర్సీలే 100,000 వేలలో ఉండేది, కమిట్ కాకుండా. ఇక నాకేంటంటే నాకు ఇక దాదాపు ఆ పిఆర్సీ జడ్జిగా పేరు వచ్చేసింది. అవన్నీ కమిట్ చేసేవి, అన్నీ కమిట్ చేసేవి. ఉంటాయండి ఫ్యాక్షన్స్ ఉండేవి, ఫ్యాక్షన్స్ కూడా ఉన్నాయి, కొన్ని ఫ్యాక్షన్స్ కూడా ఉండేది, ఫ్యాక్షన్ కేసెస్ కూడా ఉన్నాయి. ఈ పిఆర్సీలు అంటే దాదాపు ఇటువంటి పిఆర్సీ అంటే పెద్ద కేసులు కదా, మర్డర్ కేసులు, రేప్ కేసులు, ఇవన్నీ టిపికల్ కేసెస్. పిఆర్సీలలో కొన్ని సత్తెనపల్లిలో పోలీసులు ఏం చెప్తారంటే బాడీ దొరుకుతుంది, తల దొరకదు. అటువంటి కేసు దొరికిందండి? బాడీ అట్లా రాదు కానీ అక్కడ కూడా ఒక ఎక్స్ట్రీమిస్ట్ కేసు ఉండేది, ఇదే పిఆర్సీ కేసు. ఆయన కేసు పాప ఎక్కడి నుంచో తీసుకొచ్చేవారు, ఆయన గుంటూరు నుంచో హైదరాబాద్ నుంచో తీసుకొచ్చేవారు. ఆయన పాప జైల్లో ఎక్స్ట్రీమిస్ట్ జైల్లో ఉంటారు కదా, ఆయన కేసులు కమిట్ కాలేదు, చాలా 4-5 కేసులు ఉన్నాయి. అది పాపం ఆయన కమిట్ అయితే ఆయన పాపం చాలా నమస్కారం పెట్టి చాలా సంతోషం ఫీల్ అయ్యాడు. ఆయన మనసులో కానీ సార్ మీ వల్ల అయింది సార్ నాకు, లేకపోతే అసలు కాకపోయి సార్ ఏళ్ళంచి తిరుగుతున్నాడు పాపం. అదొక్కటి నాకు ఆయన ఏళ్ళ కమిట్ చేశాను అంతే, నేనేం కేసు కూడా డిసైడ్ చేయలేదు, జస్ట్ పైకోడు దానికి ఆయన ఎంతో ఫీల్ అంటే ఆయన ఎంత బాధపడి ఉంటాడో అది. అట్లా తలమండం అట్లా నాకేం దొరకలేదని అటువంటి కేసు. నేను అక్కడ 4 months చేశాను, జస్ట్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం చేశాను. అక్కడ ఎక్సైజ్ కేసు కూడా బాగుండేది, దాదాపు ఎక్సైజ్ కేసులు అన్నీ నిల్ చేయించాను, మొత్తం జీరో చేశాను అక్కడ. ప్లస్ పిఆర్సీ కూడా జీరో చేసేసాను. అక్కడి నుంచి ఇక నాకు ఇటు ఆదిలాబాద్ వచ్చాను. అక్కడ చాలా దూరం, ఆదిలాబాద్లో అక్కడ కూడా రకరకాల కేసులు. అక్కడ కల్చర్ వేరు, ఈ మొత్తం ఆంధ్ర కల్చర్, ఇక్కడ కల్చర్ వేరు. ఆదిలాబాద్లో మరి ఇంకా స్పెషల్ కల్చర్, మళ్ళీ మహారాష్ట్ర అంటే మరాఠీ ఎక్కువ ఉంటుంది. కోర్టులో కూడా కొందరు సాక్షులు మరాఠీలోనే చెప్తుంటారు, మనకి అప్పుడు వాళ్ళని పిలుచుకొచ్చి ఆ స్పెల్లింగ్ అవన్నీ ట్రాన్స్లేట్ చేసి చెప్పేవాళ్ళు కూడా. మరాఠీ రాకపోతే హిందీలో అడిగాను, హిందీ అర్థం చేసుకునేవాళ్ళు. వాళ్ళు కొద్దిగా హిందీలో చెప్పమనేవాడిని, హిందీలో చెప్పేవాళ్ళు. హిందీ కూడా చెప్పలేకపోతే మా దగ్గర ఉండేవారు స్టాఫ్ మరాఠీ వచ్చిన వాళ్ళు పిలిపించి వాళ్ళు ట్రాన్స్లేట్ చేస్తుంటే చెప్పేవాడిని. అట్లా అదొక ఎక్స్పీరియన్స్, అది అక్కడనే ఫేస్ చేశాను నేను, భాషా ప్రాబ్లం అనేది. అక్కడ నాకు సిబిసిఐడి కేసెస్ కూడా ఉండేది అక్కడ, అది ఎక్కడ లేవు, అక్కడ ఒక చోట ఉండేది. అక్కడ ఒకటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏదో స్కాలర్షిప్స్ ఏదో ఒకటి స్కామ్ జరిగింది ఒకటి, ఆ కేసు చాలా నడిచింది. అది
అదే ఫైనల్గా అది అక్విటల్ చేయాల్సి వచ్చింది. దానిలో సరైన ప్రూఫ్ వాళ్ళు దాన్ని కరెక్ట్ దాన్ని పాయింట్ పట్టుకోగలేకపోవడం వల్ల డిఫెన్స్ అనేది బాగా అడుగుతారు కాబట్టి మంచి డిఫెన్స్ లాయర్స్ ఉండేవాళ్ళు అక్కడ కూడా. జస్ట్ మల్లారెడ్డి వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు. అది నడిచింది. అక్కడ వాళ్ళు తీసుకున్న లైన్ ఏంటండి డిఫెన్స్ వాళ్ళు? అంటే ఇప్పుడు దాన్ని చీటింగ్ చేయడానికి ఏంటంటే వాళ్ళు తన కోసం ఉపయోగించుకొని ఉండాలి అమౌంట్. అది ప్రూవ్ చేయలేకపోయారు. ఆ అమౌంట్ తీసుకొని తాను ఉపయోగించుకున్నాడు అని తన అకౌంట్లో పడినట్టు వాళ్ళు ప్రూవ్ చేయలేకపోయారు. అక్కడ జరిగింది సంథింగ్. అది వాళ్ళు ఇన్ని డాక్యుమెంట్ పెట్టినా కూడా అతను తన కోసం పర్సనల్గా మిస్అప్రాఫిట్ చేశాడన్న విషయాన్ని ఆయన ప్రూవ్ చేయలేకపోయారు. దానివల్ల కొంత టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది అక్కడ. అది అక్విటల్ చేశాను. సరే, తర్వాత మీకు నక్సల్స్ కేసు లేదు అక్కడ. నక్సల్స్ లేదండి అక్కడ. ఆదిలాబాద్లో నక్సల్స్ కేసు లేదు. అంటే ఆదిలాబాద్లో ప్రాపర్గా ఏం నక్సల్ ప్రాబ్లం లేదు. ఉట్నూరు అని పక్కగా ఉంది ఒకటి, ఉట్నూరు అని. అక్కడ ఆల్రెడీ అక్కడ కూడా ఒక కోర్టు దాన్ని పేల్చేశారు. కంప్లీట్ కనబడేది, మేము వెళ్తుంటేనే ఓడలని కనబడేది. మొత్తం పేల్చేశారు, భవనాన్ని పేల్చి. అదే ఒక ప్రైవేట్ బిల్డింగ్లో ఉండేది కోర్టు. కొన్ని రోజులు ఇన్ఛార్జ్ కూడా అక్కడ చేశాను. ఇన్ఛార్జీలు బాగానే ఉండేది, ఎందుకంటే రిక్రూట్మెంట్ ఇప్పట్లాగా లేదు కాబట్టి ఇన్ఛార్జీలు బాగుండేది అక్కడ. ఒకసారి అయితే దాదాపు సిర్పూర్ వరకు కూడా ఇన్ఛార్జ్గా చేశాను. సిర్పూరు, తర్వాత మంచిర్యాల, ఇది ఉట్నూరు, ఇట్లా అన్ని ఇన్ఛార్జీలు ఉండేది బాగా. వీక్లీ ఒకసారి వెళ్ళేవాడిని. అట్లా అది అక్కడ కొద్ది చాలా హెక్టిక్ వర్క్ ఉండేది బాగా. అది కూడా మంచి. అక్కడ మీకు గుర్తుండిపోయేది ఒక సిబిసిడి కేసు ఉంటాయి. సిబిసిడికి అదొకటి ఉంది ఆ కేసు. సార్, సాధారణంగా మీ పీరియడ్లో అక్విటల్ వచ్చింది అనుకోండి, మీకు డైరెక్టర్ అడుగుతారా ఎందుకు అక్విటల్ వచ్చిందని? లేదండి, అట్లా మాకు జ్యుడిషియల్లో మనం అక్విటల్ చేసామా కన్విక్షన్ చేసాం అది ఉండదు. డిస్పోజల్ చేసావా లేదా ఉంటుందంటే. ఇంకా పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కూడా అక్విటల్ అనేది అడుగుతారంటే మనం రాయాలిగా, స్టేట్మెంట్లో రాస్తాము, పర్సంటేజ్ తీసి కొద్దిగా రీజన్ చెప్పాల్సి వస్తుంది. రీజన్ ఎందుకు అవుతుంది చెప్పాల్సి వస్తుంది. అందుకని మనకు వేరే ఏమి ఉండదు. రీజన్ మనకి రీజన్ ఇవే మనకు తెలుసు కదా, మనకు తెలుస్తుంది ఏం రీజన్ అని తెలిసిపోతుంది. సార్, కొన్ని కేసుల్లో జడ్జిమెంట్ రాకముందు మీకు తెలిసిపోతుంది ఇది పాస్ ఆఫ్ ఫెయిల్ అని. అవును, తెలుస్తుంది అట్లా మనకు. నాకు ఒక 490 కేసే ఉండేది వరంగల్లో ఉన్నప్పుడు, పనిచేసినప్పుడు. దాని పాప అమ్మాయి బాగా చెప్పింది, సాక్ష్యం బాగా చెప్పింది. చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. నాకెందుకో నాకు ఏదో హోప్ అనిపించింది. నాకు ఏదో ఇది ఎట్లయినా సక్సెస్ అవుతామనే హోప్ అనిపించింది. చాలా బాగా చెప్పారు సాక్ష్యం ద్వారా. ఈవెన్ లెటర్స్ కూడా డిమాండ్ చేసే డౌరీ డిమాండ్ లెటర్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ప్రూవ్ చేసాం. ఆ లెటర్స్ కూడా చాలా కష్టంగా ప్రూవ్ చేయాల్సి వచ్చింది. కాపీస్ ఉండేది, ఈవెన్ దగ్గర కాపీలు ఉన్నాయి, జిరాక్స్ కాపీస్ ఉన్నాయి. ఒరిజినల్స్ వేయాలి, జనరల్గా సాక్ష్యం అంటే ఒరిజినల్ వేయాలి. దాంట్లో జిరాక్స్ కాపీస్ ఉన్నాయి పాపం దగ్గర. దాన్ని వాళ్ళకి నోటీస్ ఇచ్చి అవన్నీ ఒరిజినల్ వాళ్ళు మనం బయటికి ఇంట్లోంచి వెళ్ళగొట్టే ముందు అవన్నీ తీసేసుకున్నారు సాక్ష్యాలని. నేను వాళ్ళకి నోటీస్ ఇచ్చి 60 అని ఉంటుంది ఎవిడెన్స్ యాక్ట్లో, అలా నోటీస్ ఇచ్చి వాళ్ళు కనుక ఒరిజినల్ ప్రొడ్యూస్ చేయమని వాళ్ళకి డైరెక్షన్ ఇప్పించాను. వాళ్ళు ప్రొడ్యూస్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళు చేయలేదు కాబట్టి నేను జిరాక్స్ పెట్టేశాను. అట్లా చేశాను. అది కొత్త ప్రయోగం, అది ఎక్కడ జరగలేదు. బహుశా అది చాలా తక్కువ చేస్తుంటారు, అది నేను చేశాను. దానికి ఎక్కడో నాకు అది డెఫినెట్గా వస్తుందని నాకు కన్విన్స్ అయినాను. అది చాలామంది 498 ఏమొస్తుంది, 498 ఎక్కడ అవుతాయా అని చాలామంది మా కొలీగ్స్ కూడా అన్నారు. అట్లా అనిపిస్తాయి కానీ చేయరు, జడ్జెస్ నమ్మరు అన్నారు. కానీ వచ్చింది, కన్విక్షన్ వచ్చింది. దాన్ని బాగా ఇచ్చాడు, 1 year ఇచ్చినట్టున్నారు. దానిలో బాగుంది, దాని బాగా నడిచింది కేసు. ఆదిలాబాద్ టు నెక్స్ట్ ఆదిలాబాద్ టు ఇక్కడ మల్కాజ్గిరి వచ్చాను. 2011లో వచ్చాను. మల్కాజ్గిరి ఇది అంట అర్బన్ అట్మాస్ఫియర్. మా కోర్టు బాగా విశాలంగా ఉండేది, బాగా రైల్వే ట్రాక్ పక్కకే ఉండేది, బాగా ఉంది. అది విశాలంగా ఉంది. ఇప్పుడు మారింది అనుకోండి, ఇప్పుడు అక్కడ లేదు, అటు వెళ్ళిపోయింది. మేము అప్పుడు బాగా విశాలం గ్రౌండ్ ఉండేది. దాంట్లో నాది ప్రిన్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టు, ఇంకో సివిల్ కోర్టు కూడా ఉండేది. ఇద్దరం ఉండేవాళ్ళం, ఒక లేడీ ఆఫీసర్ ఉండేది దాంట్లో. ఇక్కడ ప్రైవేట్ కంప్లైంట్స్ బాగా ఉండేది, పోలీస్ కేసెస్తో సమానంగా ఉండేది ప్రైవేట్ కంప్లైంట్స్. అంటే అడ్వకేట్స్ కేసు వేయడం అదొక ఎక్స్ట్రా ప్రొసీజర్ ఉండేది. దానికి ఏంటి మనం అఫిడవిట్స్ దానికి ఏంటంటే వాళ్ళకి కేసు వేసిన తర్వాత మనము స్వార్ణ స్టేట్మెంట్స్ని రికార్డ్ చేయాల్సి వస్తుంది. వాళ్ళ యొక్క స్టేట్మెంట్స్ రికార్డ్, అది ఎవిడెన్స్ కాదు, ఓన్లీ స్టేట్మెంట్సే. స్టేట్మెంట్ రికార్డ్ చేసి మనం దాన్ని నెంబర్ ఇవ్వాల్సి వచ్చేది. అప్పుడు కేసు ఫ్యాక్ట్స్ వచ్చాయా లేదా తెలుసుకొని నెంబర్ ఇవ్వాల్సి వచ్చేది. అట్లా స్పెషల్ ప్రొసీజర్ ఉండేది. మల్కాజ్గిరి కోర్టులో ఎక్కువగా డకాయిట్ కేసులు ఎదురయ్యండి, గుర్తున్నాయి? డెకాయిట్ కేసెస్ రంగారెడ్డి జిల్లాలో ఎక్కువ అప్పుడు డెకాయిట్, రాబరీ ఉండేది. మా దాన్ని డెకాయిట్ నేను చూడలేదు, కానీ 379 బాగుండేదండి. 379 అంటే థెఫ్ట్, మామూలు థెఫ్ట్ కేసెస్ చాలా ఉండేవి. చాలా హెచ్పి. తర్వాత నెగోషియల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్, ఇదొక మరి 490 లాగానే అదొక మిస్యూజ్ సెక్షన్. అది కూడా దానిలో కూడా చిన్న టెక్నికల్ ప్రాబ్లం ఉంది. దాన్ని పట్టించుకోకుండా వీళ్ళు కేసులు వేసేస్తుంటారు. జనరల్గా డిజానర్ చెక్ అనగానే కేసు వేస్తుంటారు. డిజానర్ అయినంత మాత్రం ఉండదు. ఎవరైతే చెక్ ఇచ్చారో అతను డ్యూ ఉండాలి అమౌంట్.
అది చాలా ఇంపార్టెంట్. అది పట్టించుకోకుండా చెక్ చేసాను వేసేస్తారు. ఇప్పుడు నేను చెప్పండి, ఇప్పుడు నేను ఒక 10,000 రూపాయలు ఎవరికి ఇవ్వాలి, మీరు వాళ్ళకి ఇవ్వాలి. నేను ఇవ్వాలి, నేను 10,000 రూపాయలకి చెక్ ఇస్తాను, ఆయన బ్యాంకులో వేసుకుంటాడు, నా పీరియడ్ అయిన తర్వాత నా దగ్గర బ్యాలెన్స్ లేకపోతే చెక్ బౌన్స్ కింద మెసేజ్ బౌన్స్ ఉంది. ఈలోగా నేను తెలివితేటలకు ఏం చేస్తానంటే స్టాప్ ఆర్డర్ ఇస్తా బ్యాంక్కి, అవునవును. లేదంటే సైన్ ఏది డిజైనర్ కాకముందే మీరు స్టాప్ ఆర్డర్ ఇస్తారు, అది కూడా దాని డిజైనర్ కిందే వస్తుంది స్టాప్ ఆర్డర్. అట్లా కూడా కేసు వచ్చాయి నాకు, చాలా కేసులు. రెండోది కావాలని నేను సైన్ మిస్యూజ్ చేస్తా, అప్పుడు మీకు ఇన్సఫిషియెంట్ ఫండ్ అని రాకుండా ప్రాపర్ సైన్ నాట్ మ్యాచ్ అని వస్తుంది, అది కూడా డిజైనర్ ఏదైనా అంతే. వాళ్ళు అది డిజైనర్ సంతకం లేదని డిజైనర్ ఉంటుంది, అది కూడా డిజైనర్ కిందే వస్తుంది. కాదండి, నేను సైన్ మిస్టేక్ అవుద్ది, దానికి ఏముంది? అయినా కూడా డిజైనర్ కదా సంతకం మనం కరెక్ట్ చేయాలి కదా. కానీ వాడు బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వడు కదా, సైన్ మ్యాచ్ అండ్ నాట్ మ్యాచ్ అని ఇస్తాడు కదా. నాట్ మ్యాచ్ అని ఇస్తాడు. ఇన్సఫిషియెంట్ ఫండ్స్ అంటేనే కేసు అవుతా, లేదు ఇవి కూడా అవుతాయి అంటే దానికి జడ్జిమెంట్స్ ఉన్నాయి కొన్ని. జనరల్గా ఇన్సఫిషియెంట్ ఫండ్స్ అని యాక్ట్లో ఉన్నప్పుడు కూడా ఇన్సఫిషియెంట్ ఫండ్స్ అంటే ఏమిటి అనేది చాలా కేసులు నిర్ణయించారు. దాంట్లో ఇదొకటి, ముందే స్టాప్ పేమెంట్ అని ఇవ్వడం, తర్వాత ఈ సిగ్నేచర్స్ ఇవ్వలేక ఇవి కావడం, ఇవన్నీ కూడా దాని కిందే వస్తాయి. కానీ ఏంటంటే జనరల్ డిజైనర్ కాగానే మనకు కేసు ఉండదు, దానికి కొన్ని ప్రొసీజర్ ఫాలో కావాల్సి వస్తుంది, నోటీస్ ఇవ్వాల్సి వస్తుంది. అదే 138 నోటీస్, 1 month లోపల నోటీస్ ఇవ్వాల్సి వస్తుంది. దానికి కొంత టైం ఇస్తారు, మళ్ళీ ఈలోగా మళ్ళీ చెక్ ఇచ్చినా లేదు, అమౌంట్ ఇచ్చినా లేదు, అది పోతుంది. అట్లా ఇప్పుడు మీరు అన్న కేసు ఏంటంటే అంటే కొంత టైము కొంత రావడానికి అట్లా కావాలని చేసి ఉంటారు, అట్లా చేస్తారు, అది కూడా దాని కింద. మీకు మల్కాజ్గిరిలో ఎదురైన కేసు ఏంటంటే దీంట్లో ఎక్కువ ఏం జరిగేదంటే సిగ్నేచర్స్ కొద్దిగా వాళ్ళు ఏం చేస్తుంటారంటే జనరల్గా ఈ అప్పులు ఇచ్చేవాళ్ళు బ్లాంక్ చెక్ మీద సంతకం చేస్తుంటారు. కొన్ని చెక్స్ మీద పైన రైటింగ్ ఒకలాగా ఉండేది, కింద రైటింగ్ ఒకలాగా ఉండేది. అంటే పైన కిందను ఇతను సంతకం చేస్తాడు, పైన ఏంటంటే వీళ్ళు తర్వాత అతను అంటే డ్యూ అప్పుడు వీళ్ళు రాస్తుంటారు. ఇంకు తేడా కానీ లేదా హ్యాండ్ రైటింగ్లో తేడా కానీ కనబడేది, స్పష్టంగా కనబడేది. అట్లా చాలా వచ్చాయి కేసెస్. అట్లా కొన్ని అయిపోతాయండి. ఎందుకంటే మనము ఇతను ఇచ్చి ముందే అంతా మొత్తం ఫిలప్ చేసి ఉండాలి, ఇతనే ఎంత అమౌంట్ ఏంటి అంతా ఫిలప్ చేసి ఉండాలి. అంతేగాని వాళ్ళు తర్వాత అంటే తర్వాత రాసినట్టు తెలుస్తుంది కదా, ముందే బ్లాంక్ చెక్ తీసుకోకూడదు, ఎప్పుడు మొత్తం రాసిన చెక్ తీసుకోవాలి. కానీ అప్పు ఇచ్చినోడు ఖచ్చితంగా బ్లాంక్ చెక్ తీసుకుంటారు, అది చెల్లదు, అది దానిలో కోర్టులో నిలబడదు. అటువంటి వాళ్ళు ఏదో ఫోర్స్ చేయడానికి పనికి వస్తాయి, కానీ డిజైనర్ అయినప్పుడు మాత్రం అది చెల్లదు. సార్ ఇప్పుడు ఒక వ్యక్తికి ఏ బి తీసుకుందాం, ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తికి ఒక 50 లక్షలు ఇవ్వాలి లీగల్గానే, ఫండ్ ట్రాన్స్ఫరింగ్ అంత ఉంది. కానీ ఏ అనే వ్యక్తి డబ్బులు ఇవ్వలేకపోతాడు. ఓకే. బి అనే వ్యక్తి తనకు ఇన్ఫ్లుయెన్స్ పెట్టుకొని ఏ అనే వ్యక్తికి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి బలవంతంగా చెక్ తీసుకుంటాడు. ఆ 50 lakhs ఇవ్వాల్సింది కాకుండా ఇంట్రెస్ట్ అది కలిపి 1 CR రాయిస్తాడు. ఆ 1 CR కూడా 60-40 లేదంటే 60-20-20 రాయించుకుంటాడు. 3 చెక్లు తీసుకుంటాడు. ఏ అనే వ్యక్తికి నువ్వు ఇస్తావా లేదా నా కోర్టులో వేస్తావు అంటాడు. బి అనే వ్యక్తికి యాక్చువల్గా ఇవ్వాల్సింది 50 lakhs, ఈయన రాయించుకుంది ₹1,00,00,000. కోర్టులో వేసేటప్పుడు 60 లక్షలు ఒకసారి 20 వేయాల్సి వస్తుంది. 60 లక్షలు వేస్తే గానీ అది చెక్ బౌన్స్ అవుతుంది. బౌన్స్ అవగానే మీరు అన్నట్టు 138 ఫస్ట్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి మరొకసారి రిమాండ్ చేసి కడతావా జైలుకి వెళ్తామని బెదిరిస్తారు. రిమాండ్ ఏమి ఉండదు అండి, ప్రైవేట్ కేసు కాబట్టి రిమాండ్ ఉండదు. కానీ ఈ 60 లక్షల రూపాయలు చెక్ వేయాలంటే బి అనే వ్యక్తికి అంత సోర్స్ అని చూపించుకోవచ్చా, లేదు ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయి? మీరు కరెక్ట్ ప్రశ్న చేశారండి. ఇప్పుడు అంటే ఇట్లా కొన్ని కేసు మాకు కూడా ఇట్లా కూడా వచ్చాయి. ఎవరైతే అప్పు ఇస్తాడో అతనికి ఆ సోర్స్ ఉండదు, అతను అమౌంట్ ఎక్కడి నుంచి తెచ్చాడో దాని వృత్తి కానీ అది కానీ అంత అమౌంట్ అప్పు ఇచ్చే సోర్స్ కూడా ఉండదు. అట్లా కూడా వచ్చాయి కేసు. మీరు బహుశా ఇట్లాగే జరిగి ఉంటుంది. అప్పుడు అది కూడా క్వశ్చన్ వస్తుంది, అప్పు ఇచ్చేవాని యొక్క స్తోమత, ఆర్థిక స్తోమత, ఇంత అప్పు ఇచ్చే స్తోమత ఉందా లేదా, అది కూడా ఒక వన్ ఆఫ్ ది కన్సిడరేషన్. దేనికోసం అంటే ఇతనికి డ్యూ ఉన్నాడా లేదా చెప్పడానికి. అతనికి అంత స్తోమత లేనప్పుడు అతను అప్పు అది ఇచ్చాను చూపించాడు అనుకోండి, అప్పుడు క్వశ్చన్ వస్తుంది ఎట్లా అనేది, అదొకటి వస్తుంది. తర్వాత ఇతను తీసుకున్నవాడు కూడా దేనికి తీసుకున్నాడు అనేది అది కూడా క్వశ్చన్ వస్తుంది. సర్కమ్స్టాన్స్ ఎలా ఉన్నాయి, దేనికోసం తీసుకున్నాడు ఏంటి. ఎందుకంటే మ్యానిపులేట్ చేసే అవకాశం ఉంది. చెక్ అప్పు లేకున్నా కూడా తీయచ్చు కదా, చెక్ రాయించుకోవచ్చు కదా వేరే దానికోసం. అట్లా కూడా కన్సిడరేషన్ కూడా చేస్తాం. ముఖ్యంగా అప్పు ఇచ్చేవాని ఫైనాన్షియల్ కెపాసిటీ చూస్తాం. తర్వాత క్యాష్కి ఇచ్చాడా, వేరే చెక్ ద్వారా ఇచ్చాడా, అతను మళ్ళీ చెక్ ద్వారా ఇచ్చాడా, క్యాష్ ద్వారా ఇచ్చాడా, అది కూడా చూస్తాం. మనీ ట్రాన్స్ఫర్ ఎలా జరిగింది,
సపోజ్ క్యాష్ ఇచ్చాడు, ఇంత క్యాష్ అతను సపోజ్ మీరు అన్నట్టు 60 lakhs క్యాష్ ఇచ్చినట్టు ఉందనుకోండి, సాధ్యం కాదు కదా. 60 లక్షలు క్యాష్ అతను ఇంట్లో ఎందుకు పెట్టుకున్నాడు, దేనికోసం పెట్టుకున్నాడు, ఎట్లా ఇచ్చాడు, ఏ బ్యాంక్ అవన్నీ వస్తాయి ఏమండి. వైట్ ఇచ్చాడు, బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్. వైట్ ఇచ్చినప్పుడు అంత అమౌంట్ ఇంట్లో ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది, అప్పుల కోసం అంత 60 లక్షలు ఇంట్లో ఎందుకు పెట్టుకున్నాను అట్లా క్వశ్చన్ వస్తుంది. అది కొద్దిగా డౌట్ఫుల్ క్రియేట్ చేసి, ఇది కూడా అంతే క్రిమినల్ మ్యాటర్, ఏదైనా డౌట్ ఉంటే పోతుంది. అంటే అటువంటి ఇచ్చిన బి అనేవాడి బెనిఫిట్ ఉండదు, జస్ట్ బెదిరించడం అంతే ఉంటుంది. దాన్ని ఏదో విధంగా పోతుంది, అది ఇటువంటి వీటిలో వెళ్ళిపోతుంది. కాబట్టి దానికి భయపడాల్సిన, మనం కరెక్ట్ పొజిషన్ కనుక చెప్పగలితే ఈ పోలీస్ స్టేషన్ ఇది చెప్తారు, జనాలు ఓపెన్గా సాక్ష్యం చెప్తారు కదా, ఇట్లా తీసుకున్న బలవంతంగా తీసుకున్నాడు అటువంటి పనికిరావు. కరెక్టే సార్, బెదిరింపి తీసుకున్నాడు అనుకో. ఇక మనం ఇంతసేపు ఏ వైపు మాట్లాడాం, బి వైపు మాట్లాడదాం. బి అనే వ్యక్తి నిజంగా 50 లక్షలు ఇచ్చాడు ఏ వ్యక్తికి, ఏ అనే వ్యక్తి ఇవ్వకుండా కావాలని సతాయిస్తున్నాడు అనుకోండి. ఓకే, అవును, డబ్బులు ఉన్నా లేకపోతే తర్వాత సంగతి. మరి అప్పుడు ఆయన డబ్బులు వసూలు చేసుకోవాలి కదా, ఏం చేయాలి అప్పుడు? యాక్చువల్ కరెక్ట్ పొజిషన్ ఏంటంటే ఇతను అడిగి అతను చెక్ ఇవ్వాలి, ముందు తీసుకోవడం కాకుండా అతను అడిగినప్పుడు అయితే మన స్వయంగా కానీ లేదా పెద్ద మనుషులు కానీ ఊరికి అడిగినప్పుడు చెక్ ఇస్తారు కదా, ఇస్తానని చెక్ ఇస్తారు కదా, ఆ చెక్ కరెక్ట్ అతను ఇచ్చి ఉండాలి, అతని హ్యాండ్ రైటింగ్లో ఉండాలి, సంతకం కూడా అతనిదే అయి ఉండాలి. ఆయన సంతకం ఇస్తాడు, ఆయన సంతకం ఇస్తారు. ఏ అనే వ్యక్తి ఇవ్వడానికి ఇష్టం లేక ఆ డబ్బులు కొట్టడానికి ప్లాన్ చేశాడు. మరి బి అనే వ్యక్తి ఎలా వసూలు చేయాలి, ఈ పోలీస్ స్టేషన్ పోకుండా? పోలీస్ స్టేషన్ పోకుండా అంటే మనం ఇప్పుడు ఎన్ఐ యాక్ట్ కేసులు కేవలం చెక్ ద్వారా ఇటువంటి జరిగినప్పుడే జరుగుతుంది. వేరే ట్రాన్సాక్షన్స్ ఉంటే అది వేరే ఉంటుంది. చెక్కు ఇస్తేనే ఏం లేదు, ఇవ్వకపోతే ఇక కేసెస్ వేసుకోవాలి. దానికి ఏదో డాక్యుమెంట్ ఉంటుంది, ప్రామిసర్ నోట్, జనరల్గా ఏదో సైడ్ డాక్యుమెంట్ ఉంటుంది. ప్రామిసర్ అంటే మీరు అన్నట్టు అమౌంట్ కాబట్టి ప్రామిసర్ నోట్ ఎట్లుంది, ఆ ప్రామిసర్ నోట్ ఉన్నప్పుడు ఎన్ఐ యాక్ట్ కూడా వేస్తారు ఆ ప్రామిసర్ నోట్. లేదా చెక్కు లేకపోతే మీరు సివిల్ కేసు వేసుకోవాలి, సివిల్లో కూడా ఉంటుంది, రికవరీ ఆఫ్ మనీ సూట్స్ అంటారు, అవి ఆ ప్రామిసర్ నోట్ ఆధారంగా వేసుకోవచ్చు. ఎన్ఐ యాక్ట్ చెక్ ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. ఓకే సార్, మల్కాజ్గిరి తర్వాత ఎక్కడికి వచ్చారండి? మల్కాజ్ తర్వాత ఇక్కడ రెంట్ కంట్రోల్, ఇది స్మాల్ కాస్ కోర్ట్ వచ్చాను. అక్కడ నేను చెప్పాను కదా ఎగ్జిక్యూషన్ పిటిషన్స్, అది చాలా నాకు మరపురాదు. రెంట్ కంట్రోల్ గురించి వద్దామండి. రెంట్ కంట్రోల్, ఒక వ్యక్తి ఇల్లు ఖాళీ చేయాలన్నా, షాప్ ఖాళీ చేయాలంటే టైం అయిపోయింది, ఖాళీ చేయడాడు, బెదిరిస్తుంటాడు. 15 సంవత్సరాలు అయింది కాబట్టి నాకు ఖాళీ చేసేలేదు, నాకే వస్తుంది లీగల్ గాని వాడు ఆర్గ్యుమెంట్ ఉంటుంది. అటువంటి సామాన్యుడు తన ప్రాపర్టీని కాపాడుకోవాలంటే పోలీస్ స్టేషన్కి వెళ్తే సివిల్ మ్యాటర్ అంటారు, కోర్టుకి వెళ్తే టైం పడుతుంది. ఏం చేయాలంటే అంటే రాజకీయ నాయకుడి దగ్గర వెళ్ళాలా, రౌడీ దగ్గరికి ఆశ్రయించాలా? రౌడీ అవసరం లేదండి. ఇప్పుడు దీంట్లో 2 రకాల జ్యూరిడిక్షన్ ఉంటుందండి. రెంట్ కంట్రోల్ అనేది కొద్దిగా పాత బిల్డింగ్స్కి వర్తిస్తుంది. అది అంటే కొంత ఈ మామూలు కొత్త బిల్డింగ్స్ ఏముంటాయో వాటికన్నిటికీ మనం జనరల్గా సివిల్ కోర్టుకి వెళ్ళి ఎవిక్షన్ కేసు అని వేయచ్చు. జనరల్గా అగ్రిమెంట్ ఉంటుంది, జనరల్గా రెంటల్ అగ్రిమెంట్ ఉంటుంది, అంటే ఓరల్ కూడా ఉండొచ్చు, ఎక్కువ రిటర్న్ అగ్రిమెంట్స్ ఉంటాయి. ఆ రిటర్న్ అగ్రిమెంట్ ప్రకారం ఏదైనా టైం బౌండ్ ఏమైనా ఉంటే దాని ప్రకారం ఎవిక్షన్ కోసం మనం పెట్టుకోవచ్చు, సివిల్ కోర్టులో పెట్టుకోవచ్చు. ఇదేంటంటే మన రెంట్ కంట్రోల్ కేసులో కేవలం రెంట్ ఆధారంగా ఎవిక్షన్ అడుగుతాం. మామూలు ఎవిక్షన్ రెంట్ ఆధారంగా కూడా మామూలుగా ఏదైనా డాక్యుమెంట్ ఉండి దాని ప్రకారం టైం అయిపోయింది, ఇతను ఖాళీ చేయడం లేదన్నప్పుడు మీరు సివిల్ కోర్టులో వేస్తే ఎవిక్షన్ కేసు డైరెక్ట్ రెంట్ అగ్రిమెంట్ ఉండాలి. అగ్రిమెంట్ ఉండాలి, అగ్రిమెంట్ ఉంటుంది, రెంట్ అగ్రిమెంట్ ఉంటుంది. గతంలో అగ్రిమెంట్ లేకుండా మాట మీద ఇస్తుంటారు. మాట మీద ఇచ్చినప్పుడు ఇక అతను రెంటు మనం ఇప్పుడు రెంట్ తక్కువ ఉంటుంది, చాలా రోజుల నుంచి ఉంటున్నా రెంట్ తక్కువ ఉంటుంది, దాన్ని ఎన్హాన్స్ చేయాలని పిటిషన్ వేయచ్చు. రెంట్ కంట్రోల్ కేసెస్లో కేవలం ఎవిక్షనే కాదు, రెంట్ పెంచడానికి కూడా మనం కేసు వేసుకోవచ్చు. ఒక రెంటు ఇవ్వకుండా ఉన్నా కూడా మనం ఎవిక్షన్ కేసు, అది కూడా ఒక గ్రౌండ్. ఇట్లా కూడా ఉంటాయి. అంటే రెంట్ పెంచాలంటే మార్కెట్ రేట్ ప్రకారం మనం రెంట్ కంట్రోల్లో రెంట్ ఎన్హాన్స్మెంట్ కోసం పిటిషన్ వేస్తే రెంట్ దాన్ని ఎక్స్టెండ్ చేస్తారు. సో మీరు చెప్పండి, ఇప్పుడు మీరు చేసిన మంచి కేసు అక్కడ ఈ ఏం జరిగింది, ఇలాగే మొత్తానికి ఎవిక్షన్ జరిగింది ఈ పాత బస్తీలో. ఎవిక్షన్ జరిగింది మొత్తం 6 కేసులు. అవి ఎందుకో అంటే అది యాక్చువల్గా నా కోర్టు కావు, వేరే ఆఫీసర్ లేకపోతే ఇవి నా దగ్గర తీసుకొచ్చారు. పాపం అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్ న్యాయవాది, పాపం వేరే కేసులు వచ్చారైనా నాకు ఎందుకో వాళ్ళు తిరగడం లేదు, స్టాఫ్ తీసుకొచ్చి పెట్టడం లేదు. ఆ కేసు ఏదో నెంబర్ ఇవ్వలేదు, అట్లే ఉంటున్నాయి, ఏదో చెప్తున్నారు. అతను ఎందుకు చెప్పాడు, అతను ఆయన మీద ఏమనిపించిందేమో చెప్పాడు, సార్ ఒక 6 ఈపీలు ఉన్నాయి సార్, అసలు నెంబర్ ఇవ్వడం లేదు, దాదాపు సంవత్సరం జరిగింది, మమ్మల్ని ఇట్లా చేస్తున్నారు వాళ్ళు, ఏంది కారణం మీరు కొద్దిగా చూడండి సార్ అన్నాడు. నేను తెప్పించాను, అప్పుడే 6 ఈపీ తెప్పించాను. అది నిజంగానే సంవత్సరం నుంచి అసలు నెంబర్ ఇవ్వకుండా ఏదో ఎస్ఆర్ చెప్పి ఏదో ఆబ్జెక్షన్స్, రిటర్న్ ఆబ్జెక్షన్ అట్లా వస్తున్నాయి. నేను ఇమీడియట్గా నెంబర్ ఇచ్చేసాను. ఇంత సంవత్సరంలో ఆబ్జెక్షన్ కాంప్లై చేసేది ఏం లేదు, ఆటోమేటిక్గా నెంబర్ ఇచ్చాను. నెంబర్ ఇచ్చి ఎవిక్షన్ కోసం పెట్టారు. ఆల్రెడీ డిగ్రీ ఉంది, కోర్టు ఆర్డర్ కూడా ఉంది. దాని ప్రకారం మా దగ్గర ఎగ్జిక్యూషన్ వింగ్ ఉంటుంది, దానిలో బెయిలీఫ్ అనే ఆఫీసర్ ఉంటాడు, ఆయన వెళ్ళి చేయాలి, వాళ్ళని ఖాళీ చేయించాలి. అయితే వాళ్ళు ఖాళీ చేయకుండా చెప్పడం, అది చెప్పడం, మత కలహాలు అవుతాయి, అది ఇది అవుతాయి అని చెప్పడం. అక్కడ కొద్దిగా ముస్లిం డామినేషన్ కాబట్టి అక్కడ వాళ్ళది ఏదో మధ్యన ఉన్నట్టున్నారు.
అంటే నేను పోలీసును అక్కడ ఇన్స్పెక్టర్ని కూడా పిలిపించి వాళ్ళ ఎస్హెచ్ఓని కూడా పిలిపించాను, కోర్టు పిలిపించి అతని హెల్ప్తోని పోలీస్ ఏడి ఇచ్చేసి చేయించాను. మతకాలాలు కాలే ఏం కాలే, హాయిగా మంచిగా క్లియర్ అయిపోయారు, అంటే ఆ సీన్ క్రియేట్ చేస్తారు, క్లియర్ చేశారు అంతే. అవి చాలా పాత కేసులు, సంవత్సరం డిగ్రీ వాళ్ళ ఆర్డర్ వచ్చినా కూడా సంవత్సరం మీద నుంచి అవి నడుస్తున్నాయి. సార్ ఇప్పుడు బెయిలీఫ్ ఆఫీసర్ ఉన్నారు కదా మీ దగ్గర, బెయిలీఫ్ అనే ఆఫీసర్, బెయిలీఫ్ అంటే ఈ ఎగ్జిక్యూషన్ చూస్తారు వాళ్ళు. ఆఫీసర్ కూడా డబ్బులు తీసుకుంటే కానీ బయటికి రాంటారు, వస్తూ ఉంటారా? లేదా రిపోర్ట్ ఇవ్వాలి కదా, మేము దానిలో ఆర్డర్ రావడానికి కొంతమంది డబ్బులు అడుగుతుంటారట. డబ్బులు అటువంటి మరి నా దృష్టికి రాలేదు ఎక్కువ, దొరికారు కదా, దొరికి ఉంటారు. అంటే నా పీరియడ్ నేను ఎక్కడ చూడలేదు, మరి నేను పనిచేసిన ఇన్ని ఏళ్ళు పనిచేసిన ఇక్కడ జరగలేదు, జరిగే అవకాశం ఉంది, జరుగుతాయి. కానీ మాకు ఎటువంటి కంప్లైంట్స్ కూడా ఎవరి దగ్గర నుంచి రాలేదు. ఇప్పుడు ఇట్లా అడ్వకేట్ ఇది కంప్లైంట్ మీద వచ్చింది కదా, లేకపోతే ఈపీలు అలాగే ఉండేది కదా, అట్లా నాకు ఎవరు చెప్పలేదు. కానీ జోక్యం చేసుకోవడంలో ప్రాపర్టీ అయిపోయింది. తర్వాత బెయిలిఫ్ కూడా మంచి ధైర్యవంతుడు, ఆయనకు నిజంగా అప్రిషియేట్ చేశాను. తర్వాత హైకోర్టు వాళ్ళు ఇక అయిపోయిన తర్వాత వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి ఏదో వేరే బిల్డింగ్ ఇచ్చి అది ఏదో ఇంకా ఏదో ఆఫీసర్ మీద కూడా ప్రెషర్ ప్రయత్నం చేశారు. నేను అన్ని ఎక్స్ప్లెనేషన్స్ రాసేసాను, జస్ట్ నా ప్రమోషన్ ముందే, ప్రమోషన్ ముందే హైకోర్టు వాళ్ళు డైరెక్ట్గా అడిగారు నన్ను, రిమార్క్స్ అని అడిగారు, అన్నీ ఇచ్చాను, ఏం ప్రాబ్లం లేదు, అన్నీ ఇస్తే ప్రమోషన్ ఇవ్వరు కదా, నాకేం తప్పు చేసినా ప్రమోషన్ ఇవ్వరు కదా వాళ్ళు, అదే అనుకున్నా, వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఏం చేయలేదు. తర్వాత ప్రమోషన్ వచ్చింది అక్కడి నుంచి నాంపల్లి వేశారు, స్మాల్ కేస్ కూడా నుంచి నాంపల్లి వచ్చాను. ఏ సంవత్సరం నుండి? అది 2017 నుండి. 2017 నుంచి నాంపల్లి ఎంతకాలం పనిచేశారు? 2019 రిటైర్ అక్కడ అయ్యాను, 2019లో. నాంపల్లిలో మీకు రెండు ఉంటాయి అక్కడ, చెప్పారు ఫస్ట్ టైం మీకు. అవునవును, అట్మాస్ఫియర్ బాగుంది. అవును, అటువంటి అట్మాస్ఫియర్లో జడ్జిమెంట్లు ఎలాగిచ్చేవారు ఒకటి, మీకు అక్కడ బ్యాడ్ గుడ్ రెండు ఉంటాయండి. అవును, ఆ రెండు చెప్పండి సార్. నాంపల్లి మీరు అన్నట్టు కొంచెం కంజెస్టెడ్ ఏరియా ఉండేది, పార్కింగ్ ఫస్ట్ ప్రాబ్లం, మనం ఎంటర్ కాగానే పార్కింగ్ ప్రాబ్లం ఉంటుంది. పార్కింగ్ అంటే అక్కడ పెట్టుకోవచ్చు సార్, లోపల మరి ఇక్కడ అసలు ఏమీ ప్లేస్ ఉండకపోయి, ఈవెన్ జడ్జెస్ కూడా అక్కడ సరైనది ఏం లేకుండే, కొంతమంది జడ్జెస్ 5-6 కట్టారు, కానీ 5-6 జడ్జెస్ చాలా కోర్ట్స్ ఉన్నాయి అక్కడ, దాదాపు 18-19 కోర్ట్స్ ఉన్నాయి. సిబిఐ కోర్టు అప్పుడు మేము ఉన్నప్పుడు సిబిఐ కోర్టు ఇంకా రాలేదు, అదే అది బయట ఇక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పక్కకు గగన్ విహార్ ఇక్కడ ఉండేది, ఇది ఉండేది, చాలా కష్టం ఉండేది. సరే ఏదో విధంగా అది అక్కడ అదొక ఫస్ట్ ఆర్డీలు. తర్వాత మా వాళ్ళు ఉంటారు కాబట్టి డ్రైవర్స్ ఎక్కడో పక్కకు పెట్టిండేవారు. తర్వాత ఎక్కడ కూడా మాది గ్రౌండ్ ఉండేది, కింద ఉండేది, సెల్లార్లో ఉండేది మా కోర్టు, అంతా వాసన ఉండేది, అంతా సెల్లార్లో అన్నీ అవి పెట్టేవాళ్ళు, ఫైల్స్, పాత ఫైల్స్ అవి ఇవి ఉండేవాళ్ళు. నాది ఒకటే కోర్టు, వేరే కోర్టు ఏం లేదు. కొద్దిగా లోపలికి వెళ్ళంగానే అంటే ఏదో వేసేవారు, అంతా బ్లీచింగ్ పౌడర్ వేసేవారు, కానీ ఆ బ్లీచింగ్ పౌడర్ వాసన కూడా కొద్దిగా భయంకరంగానే ఉండేది. ముక్కు ఏదో మన కోర్టుకు వెళ్ళినట్టు ఉండకపోతే ఏదో హాస్పిటల్కి, గవర్నమెంట్ హాస్పిటల్ ఉస్మానియా వెళ్ళినట్టు ఉండేది. కింద లోపల ఛాంబర్ కూడా చిన్న ఛాంబర్, జడ్జి గారికి మంచి వాతావరణం ఉంటే, మంచి వాతావరణం అక్కడ ఉండకపోయేది, అది కొద్దిగా ఉండేది. కోర్టు హాల్ పర్వాలేదు, బాగానే ఉంది, కోర్టు హాల్ బాగానే ఉంది, ఛాంబర్ కూడా కొద్దిగా కంజెస్టెడ్గా ఉండేది. కానీ మాకు ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టు దానికి వెళ్ళామంటే ఇక మాకు ఆ కేసెస్ మాకు ఎంత ప్రెషర్ ఉంటుందండి, అంటే మాకు నెలకింత యూనిట్స్ని చూపించాల్సి వస్తుంది, నెలకి ఇన్ని కేసులు చేయాలి, ఒక కేసు చేసి ఒక యూనిట్ ఉంటుంది, 1 యూనిట్ అని 0.75 యూనిట్స్ అని ఆ కేసెస్. కాబట్టి మాకు ఎప్పుడు ఆ దాంట్లో ఉంటుంది, అది ఇవ్వకపోతే మాత్రం హైకోర్టు చాలా సీరియస్గా మన క్యారియర్కు దెబ్బ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో ఇట్లా చేసుకున్నామంటే మెయింటైన్ చేయడం వల్ల, లేకపోతే మనకి ఏదో మనం అడిగిన ప్లేస్ ఇవ్వకపోవడం, రిమోట్ ఏరియాలు వేయడం, ఏదో విధంగా వాళ్ళు హైకోర్టు వాళ్ళు మనం ప్రెషరైజ్ చేస్తారు. అవి లేకుండా చూసుకోవాలి మాకు ఉంటుంది. మాకు ఇక వాళ్ళకి రాగానే మొత్తం అదే టెన్షన్, మాకు ఎట్లా చెప్పాలి, వాళ్ళు ఎన్ని కేసులు చేయాలి, ఎంత సాక్ష్యం. మాకు క్రిమినల్ కేసులు చాలా వస్తుంటారు సాక్షులు, ఇక వాళ్ళందరినీ ఇవ్వని రిటర్న్ పంపకుండా ఉండాలని నాది ఒక లక్ష్యం. సపోజ్ ఏమైనా చేయలేకపోయి ఉంటే ఆ రోజు కావు అనుకున్నప్పుడు ముందే వాళ్ళకు ఇచ్చేవాడిని నేను. వాళ్ళు 5 వరకు కూర్చొని పెట్టుకొని వాళ్ళకు 5 ఇస్తే వాళ్ళు కొద్దిగా ఫీల్ అవుతారు, వాటిని పొద్దున్నే వేసి వెళ్ళిపోయేవాడిని అనుకుంటారు, వేరే పనుల మీద వచ్చిన ఉంటారు కదా. అప్పుడు నేనేం చేసేవాడినంటే పొద్దున్నే 1 లోపలనే నేను సాయంత్రం 5 వరకు ఎన్ని కేసులు చేస్తాను అది పెట్టుకొని ఒక అంచనా వచ్చి, అది కొద్దిగా ఎక్స్పీరియన్స్తో వస్తుందని అంచనా వేసి మిగతా కేసులను వాయిదా వేసేవాడు పిలిచి. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు, నమస్కారం పెట్టి వెళ్ళిపోయేవాళ్ళు. అదొకటి నాకు బాగా వర్క్ సాటిస్ఫాక్షన్ అక్కడ వచ్చింది. చాలా విట్నెస్లు వచ్చేవారు క్రిమినల్ కేసులు. ఇక 490 మీకు ఆల్రెడీ చెప్పాను ఒకటి, అంటే మంచిగా సక్సెస్ అయిన కేసెస్ కూడా ఉన్నాయి అక్కడ కూడా. ఒకటి అది ఎన్ఆర్ఐ కేసు, అక్కడ ఇంగ్లాండ్లో ఉన్నారు వాళ్ళు, ఇంగ్లాండ్లో బాగా అక్కడ అరెస్ట్ చేశాడు, ఇక్కడ అరెస్ట్ చేశారు. ఆ కేసు కన్విక్షన్ వచ్చింది. అక్కడనే హరాస్మెంట్ అక్కడే మొదలుపెట్టారు, ఇక్కడికి వచ్చినాక వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి అరెస్ట్ చేశారు ఇక్కడ. అదొకటి. ఇంకో కేసు అక్విటల్ అయింది, ఇదే ఎన్ఆర్ఐ కేసే. దానిలో ఏంటంటే చిన్న మీరన్నా టెక్నికల్ ప్రాబ్లం, ఇందాక చెప్పాను కదా నేను. ఇప్పుడు వేరే విదేశాల్లో కనుక ఏమైనా సాక్ష్యం ఉంటే కలెక్ట్ చేస్తే దానికి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. దానిలో పాపం ఐఓకి తెలియదు ఆ విషయం, అంతా అమెరికాలో ఉంది, ఆ లెటర్స్ అవన్నీ అమెరికా ఉన్నాయి అక్కడ.
కలెక్ట్ చేశాడు, బాబు బాగానే కలెక్ట్ చేశాడు, కానీ శాంక్షన్ తీసుకోలేదు. తీసుకోపోవడం వల్ల ఏమిటంటే అది అంటే నా ముందు ఆఫీసర్ రికార్డ్ చేశాడు అంత స్టేట్మెంట్స్. నాకు లాస్ట్ స్టేజ్లో వచ్చింది. అంటే పాత కేసులు కూడా డిస్పోజ్ చేస్తుంటాం కదా మేము, వాటి ప్రిఫరెన్స్ ఇస్తాం కాబట్టి అది వచ్చేసింది. అది ఆర్గ్యుమెంట్ డిఫెన్స్ కౌన్సిల్ చెప్పాడు, సార్ ఇది ఇక్కడ జరిగింది, ఇక్కడ కూడా జరిగింది కానీ చాలా అసలు మెయిన్ ఇక్కడ జరగలేదు సార్, మెయిన్ అంతా ఫారిన్లో జరిగింది, అమెరికాలో జరిగింది. అక్కడ కూడా వాళ్ళ కేసులు చేశారు, అందరూ చేశారు, అది కూడా దీలో పెట్టారు. అది ఆ శాంక్షన్ లేదని చెప్పి నేను అది తీసేయాల్సి వచ్చింది. ఇక్కడ ఏం జరగలేదు అసలు. ఇక్కడ మెయిన్ ఎన్ఆర్ఐ కేసులో భార్యాభర్తలు ఇద్దరు అక్కడే ఉంటారు. అవును, అక్కడ ఆల్రెడీ ఇష్యూ జరుగుతుంది, అక్కడ కోర్టు ఇద్దరికి డైవర్స్ ఇస్తుంది. ఓకే, అమ్మాయి ఇండియా వస్తుంది. వచ్చిన తర్వాత ఆయన ఇంకా హెరాస్మెంట్ చేయాలని ఆయన ఇండియా వచ్చినప్పుడు ఇక్కడ కూడా మన జరిగింది ఇంకో కేసు పెట్టచ్చా? టెక్నికల్గా ప్రాబ్లం లేదండి, పెట్టవచ్చు, టెక్నికల్గా పెట్టవచ్చు. డైవర్స్కు 498కి సంబంధం లేదండి. 498 ఏం చూస్తామంటే ఆ డైవర్స్ డేట్ వరకు చూస్తాం. డైవర్స్ చేసుకున్న ముందేమైనా జరిగి ఉంటే హెరాస్మెంట్ కేసు పెట్టచ్చు. డైవర్స్ తర్వాత డైవర్స్ అయింది కాబట్టి డైవర్స్ డేట్ తర్వాత ఇక యాక్చువల్గా వాళ్ళు భార్యాభర్తలే కాదు కాబట్టి అది రాదు. ఇంకా ఫోన్లో వేధిస్తున్నాడనో ఇంకేదో ఫాల్స్ అది ఇక మామూలుగా 506 ఇక దీనికి 498 కింద రాదు. ఓకే, మెయింటెనెన్స్ కేసు వేయచ్చా? మెయింటెనెన్స్ కేసు తీసుకోవచ్చు. డైవర్స్ అయిన వాళ్ళు కూడా మెయింటెనెన్స్, సపోజ్ వైఫ్ కనుక మెయింటైన్ చేసుకోలేకపోతే అలా జనరల్గా డైవర్స్ ఆర్డర్లోనే మెయింటెనెన్స్ ఆర్డర్ కూడా ఉంటుంది, వేరే వేయాల్సిన అవసరం లేదు. అది తక్కువ అనిపిస్తే అక్కడ తక్కువ ఉంది, లేదా టైం పాస్ అయినాక కొంత అది సరిపోకపోతే వేరే మెయింటెనెన్స్ ఆర్డర్ వేసుకోవచ్చు. అంటే కొంతమంది కావాలని అమెరికాలోని భర్త ఇండియా వస్తాడని తెలుసుకుని, లేదా ఇండియా నుంచి వాడు వెళ్ళిపోతాడని తెలుసు, మీరు అన్నట్లు 506 354 ఏదో రకంగా సైబర్ క్రైమ్ ఇన్వాల్వ్ అయినట్లు ఫోన్లో బెదిరించడం కేసు వేసి రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేశారు. అవును, రెడ్ కార్నర్ చాలా జాయిన్ అయినాయి, చాలా మన ఫీల్డ్ చాలా. రెడ్ కార్నర్ నోటీస్ అంటే ఏంటంటే అది ఆ ఎయిర్పోర్ట్లో వాళ్ళు అరెస్ట్ చేయరు, వాళ్ళు ఆపేస్తారు, మనం అబ్స్ట్రక్ట్ చేస్తారు. అబ్స్ట్రక్ట్ చేసి కన్సర్న్ పోలీసులు, ఎందుకంటే పోలీసులు అక్కడ ముందే వాళ్ళు ఇస్తారు కాబట్టి వాళ్ళకు ఇన్ఫార్మ్ చేస్తారు, పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు. వాళ్ళు ఎయిర్పోర్ట్ అథారిటీస్ దే వోంట్ అరెస్ట్. వాళ్ళు కావాలని ఆమె వేధించింది అనుకోండి, వేధించి దానికి అంటే డైవర్స్ అయిందన్నారు కాబట్టి డైవర్స్ అయిన తర్వాత 498 కింద అది వేరే వస్తాయి. ఎట్లా హెరాస్ చేశారు, ఏ హెరాస్ చేశారు ఏంటి అనేది చూడాలి. అది ఎందుకంటే వైఫ్ హెరాస్ చేయడం అనేది లేదు, వైఫ్ హెరాస్ చేయడం లేదు. మనం హెరాస్మెంట్ హస్బెండ్ వైఫ్ హెరాస్మెంట్ అంతా 498 కిందనే వస్తుంది. కరెక్టే సార్, కానీ వైఫ్ హెరాస్మెంట్ అనేది ఉండదు, ఇక అది వేరే హెరాస్మెంట్ కింద వస్తుంది. ఇక వైఫ్ డైవర్స్ అయింది కాబట్టి వేరే హెరాస్మెంట్ కింద వస్తుంది. సపోజ్ మ్యారిటల్ టై కనుక ఉన్నట్టుంటే 498 కింద వస్తుంది. ఇప్పుడు మీరు చూసిన 490 కేసుల్లో భర్త వేధింపులు భార్యకున్న కేసులు చూసారా, లేదా భార్య భర్తకు వేధిస్తున్న కేసులు చూసారు? భార్య వేధింపుల కేసులు ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ అది భార్య వేధింపు కేసే. చెప్పండి ఒకసారి కేసు. అది ఆ కేసులో ఇదే, అతని మీద మంచివాడు, చాలా సౌమ్యుడు, అతను మంచి ఉద్యోగం కూడా చేస్తున్నాడు. అనవసరంగా ఏదో ఆయన మీద మరి బహుశా ఈ మాట ఏదైనా వినలేదో ఏదో కొద్దిగా ఈమె చాలా ఓవర్టేకింగ్ లేడీ. ఆమె స్వభావం మాటలు కూడా చాలా హార్ష్గా ఉండేవి, ఎవరిని కేర్ చేయకపోవడం. అసలు కోర్టులో కూడా అలాగే మాట్లాడేది. కోర్టులో ఒకసారి నేను ఫైన్ కూడా వేసాను కొంత. మెయింటెనెన్స్ కూడా లేదని ఏదనడం, ఇచ్చినా కూడా ఇవ్వలేదనడం, ఇట్లా చాలా చేసేవారు. ఆఖరుకుగా అసలు ఏమైనా కేసు ఎవిడెన్స్ చెప్పకపోయేది, అసలు అది ముఖ్యం బేస్. దాన్ని బట్టి నేను అర్థం చేసుకున్నాను ఎందుకు ఆమె ఫాల్స్ కేసు అనుకున్నానంటే, అసలు ఆమె ఎవిడెన్స్ చెప్పడానికి ముందు రాకపోయేది. నిజంగా ఆమెకు హెరాస్మెంట్ జరిగి ఉంటే భర్త చేతిలో డెఫినెట్గా సాక్షి చెప్పాలి. ఎన్నిసార్లు ఆపర్చునిటీ ఇచ్చినా గట్టిగా మనం ప్రెషర్ చేస్తే ట్రాన్స్ఫర్ పిటిషన్ వేసేవారు. వీళ్ళు ప్రెషర్ చేస్తున్నారు నన్ను అని చెప్పి ట్రాన్స్ఫర్ పిటిషన్ వేసేవారు. జనరల్గా జడ్జెస్ ఏం చేస్తారు, జడ్జి మీద నమ్మకం లేదు అంటే జనరల్గా ట్రాన్స్ఫర్కి ఆర్డర్ చేస్తారు. దట్ ఇస్ న్యాచురల్ ప్రిన్సిపల్ ఆఫ్ జస్టిస్. ఇప్పుడు నమ్మకం లేని జడ్జి ముందర మనం కేసుకోవాలని కోర్టు కూడా చెప్పదు కాబట్టి అట్లా అన్ని దాదాపు నాంపల్లి కోర్టులు అన్నీ జరిగింది, అన్ని కేసెస్ అన్నీ. ఆఖరి మళ్ళీ నా దగ్గరికి వచ్చింది. తర్వాత ఇక మళ్ళీ అక్కడ పోయి పెట్టేది, ట్రాన్స్ఫర్ పిటిషన్ పెట్టింది, కానీ ఇక ఒప్పుకోలే వాళ్ళు డిస్మిస్ చేసి ఇక అన్ని కోర్టు తిరిగావమ్మా, మాకు తెలిసిపోయింది, ఒకసారి చేస్తాం 2 సార్లు చేస్తాం, కానీ ప్రతి జడ్జి నీకు నమ్మకం లేకపోతే కష్టం కదా అని వాళ్ళకు కూడా తెలిసిపోయింది ఇది ఫాల్స్ కేసు అని. వాళ్ళు చేయలేదు. ఇక నేను రికార్డ్ చేశాను. ఇక చేస్తే చెప్పాలా, సాక్ష్యం సరిగ్గా చెప్పాలి, అంతా ఏదో హాఫ్ చెప్పడం, కొంతనే చెప్పడం, సంబంధం లేని మాటలు చెప్పడం. ఆమెకు కొద్దిగా నాకు అనిపించింది కొద్దిగా సైకిక్ కూడా ఉందేమో అని, సైకిక్ వల్ల అట్లా ఏర్పడిందేమో అనిపిస్తుంది నాకు. అసలు హెరాస్మెంట్ కాదు అది. డిఫెన్స్ వాళ్ళు ఇదే అనడు, ఆమె సైకిక్ సార్ ఇట్లా చేస్తుంది అంతే, వేరే హెరాస్మెంట్ అనేది లేదు. ఏదో ఆ సైకి వచ్చి హస్బెండ్ మీద ఏదో చేయడం. పీపీ కూడా అంటారు. పీపీ జనరల్ పీపీ వాళ్ళ తరఫున ఉంటారు కాబట్టి ఆయన మాట్లాడకుండా కూర్చున్నారంటే ఇక దాదాపు అదే
ఆయన వ్యతిరేకంగా చెప్పలేడు కదా, vex అయిపోయి చెప్పలేడు ఆయన వెక్స్ అయిపోయాడు. ఆయన ఒకసారి నేను చెయ్యి అన్నాడు. అంటే నేనా నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారే, మళ్ళీ వేరే పీపీ అపోయి జడ్జిలే కాక పీపీలు కూడా వేరే వాళ్ళు వస్తారా, కాదు ఎందుకు ఏదో చేసి నువ్వు అడిగేదే ఉంటుంది, ఏదో ఆమె చెప్తుంది నేను రికార్డ్ చేస్తాను ఒక నిలబడంతే, మీరు అడిగేదే ఉంది నేను రాసేదే ఉంది అని అనేవాడిని. అంటే నేను పీపీ ఉన్నప్పుడు ఇటువంటి కేసులు రాలేదు, ఈ కేసు ఆయన పాపం వచ్చింది, నాకు ఎటువంటి ఎప్పుడు రాలేదు ఇటువంటి, ఎన్ని ఫాల్స్ కేసులు ఉన్నా కూడా ఇట్లా రాలేదు. ఇది ఒక టిపికల్ ఎగ్జాంపుల్, అందుకే బాగా జ్ఞాపకం ఉంది నాకు. ఆఖరికి ఇక నేను ప్రెషర్ చేసి బాగానే చేశాను. ఏదో ఎవిడెన్స్ ఏదో పోలీస్ అది కూడా ఇచ్చాను, వారెంట్ కూడా ఇచ్చినట్టు, ఒక విట్నెస్ విట్నెస్లను తెచ్చేది కాదు, లేకపోతే నేను పోలీస్ వారెంట్ కూడా ఇచ్చాను. ఇస్తే వాళ్ళు ఆ విట్నెస్ రాకుండా ఆ పోలీస్ వాళ్ళని కూడా విట్నెస్ తీసుకురానికపోయి వాళ్ళని అరెస్ట్ చేసేది. వాళ్ళ పాపం ఎవరో పంపుతారు కదా, వాళ్ళు చిన్న వాళ్ళు చెప్పడం సార్ ఇది సార్ ఏదో చెప్పేవాళ్ళు వాళ్ళు. ఆఖరికి అది కాంప్రమైజ్ చెప్పారు. ఇక నేను ప్రెషర్ భరించలేక ఇక నడవదు అనుకున్నారు. ఎట్లా వస్తే కేసు పోద్దని ఆమె కూడా తెలిసి ఉంటుంది బహుశా. ఒక డాక్టర్ ఉండేది, పెద్ద డాక్టరే, పెళ్ళిగిన కాలేదు, మ్యారేజ్ కాలేదు. పాపం డాక్టర్ చూస్తే బాధ, ఆ డాక్టర్ ఫీల్ అయ్యేది పాపం, ఇట్లా ఉండి చేస్తుంది నేను తల్లి అని ఫీల్ అయ్యేది పాపం. సార్ కడనీళ్ళు పెట్టుకుంది. సరే మేము సింపతితో పోకూడదు కాబట్టి ఇక మేము చేసాం. ఇక తర్వాత కాంప్రమైజ్ అయ్యారు, లోక్ అదాలత్లో కాంప్రమైజ్ అయ్యి బాగానే ఆయన పాపం దేనికైనా రెడీ అయ్యాడు. ఆయన అమౌంట్ విషయంలో ఆయన ఎప్పుడు వెనకకు పోలేదు, ఇచ్చాడు, కాంప్రమైజ్ అయిపోయింది. అది నాకు మేము ఊపిరి పీల్చుకున్నట్టు అయిపోయింది, నాకు ఊపిరి పీల్చుకున్నట్టు అయిపోయింది అది నాకు. ఆయన బాగా 1 crore ఇచ్చాడు పాపం, 1 crore ఇచ్చాడు పాపం. ఏదో బయట పనిచేస్తారు ఆయన, ఎన్ఆర్ఐ, ఇచ్చాడు, బాగా ఇచ్చాడు. అంటే డాక్టర్ మ్యారేజ్ ఉంది కదా, డాక్టర్ మ్యారేజ్కి దానికి కాంప్రమైజ్ డబ్బులు ఇచ్చిన తర్వాత హ్యాపీ ఫీల్ అయ్యాడా ఇంకా బాధపడ్డాడు? ఏం లేదు, హ్యాపీ ఫీల్ అయ్యాడు. అంత ఇచ్చినా కూడా హ్యాపీ ఫీల్ అయ్యాడంటే అదే నేను అనుకోండి, ఎంత హరాస్మెంట్ అది అన్నీ కనబడుతున్నాయి, మనకి ఫాల్స్ కేసు అని కనబడుతుంది. భార్యలు కూడా వేధించే కేసులు ఉంటాయా? ఇట్లాగే ఇది ఈ బహుశా అంటే నేను అనుకుంటే బహుశా ఏదో సైకిక్ డిజార్డర్ ఉంది ఆమెకు, బహుశా అది దానివల్ల ఇదంతా వచ్చింది, ప్రాబ్లం వచ్చింది అనుకుంటున్నాను. సాధారణంగా మగవాళ్ళు వేధిస్తుంటారు కదా, మగవాళ్ళు వేధిస్తారు జనరల్గా. అసలు సెక్షన్ పెట్టింది మగవాళ్ళు వేధిస్తారు, మగవాళ్ళు భర్తలు కానీ భర్తల బంధువులు కానీ వేధిస్తే వచ్చిన సెక్షన్ అది. కానీ ఇటువంటి కేసులు కూడా తక్కువేం లేవు, బాగానే ఉన్నాయి, 50% అబోనే ఉంటాయి. భార్య వేధించింది అనుకోండి, అవునండి, ఒక కేసులో మీకు చెప్తున్నాను, ఒక కేసులో భార్య భర్తని మానసికంగా వేధిస్తుంది, కొట్టదు, కానీ ఆమె ఇంట్లో ఆమె వేలుని తలుపుల మధ్య పెట్టుకొని నొక్కుకోవడం, లేదు ఆయన ఏమంటే వెంటనే ఆ భర్త ఎవరైతే లేడీ ఉందో వాళ్ళ అక్క చెల్లెలు వాళ్ళు కొట్టడం చేస్తుంటారు. అప్పుడు ఏం చేయాలండి? భర్తనే కొట్టడం, వాళ్ళు రివర్స్. అంటే ఈ భర్తకు అంటే మామూలు సెక్షన్స్లో వెళ్ళాలి, 324 కానీ 324 అట్లాంటివి. మానసికంగా వేధిస్తుంటుంది, మానసికంగా వేధించినా కూడా భర్త కెనాట్ బి విక్టిమ్. 498 ఎప్పుడు 498 కాదు, ఇప్పుడు చెప్పిన కేసులో భార్య భర్తని ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి, ఆమె భర్తతో మాట్లాడకుండా ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్న వాట్సాప్ చాటింగ్లోనే మాట్లాడుతుంది. ఆమె ఎక్కువ ఆయన కానీ ఏమనంటే ఆమె తలుపుల మధ్య చేయి పెట్టుకొని నొక్కుకోవడం, అంటే ఆయనకి మెంటల్గా టార్చర్ చేయడం. అటువంటిప్పుడు ఆయన ఏం చేయాలండి? అటువంటిప్పుడు ఆయనకేం ఫిజికల్గా చేయదు, ఫిజికల్గా చేసే తాను చేసుకొని ఈ మాత్రం ఫిజికల్గా ఏం చేయదు, చేయకుండా ఆమె పనిష్మెంట్ ఇచ్చుకుంటారు, అదే మెంటల్గా చేయడం. అయితే దాంట్లో ఇక భర్త ఇక దాన్ని ఈ సెక్షన్ కేసుల ద్వారా ఉండదు, కానీ లోక్ అదాలత్ వెళ్ళొచ్చు. లోక్ అదాలత్లో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కౌన్సిలింగ్ చేస్తారు. బహుశా అక్కడ కూడా మీరు అన్నదాన్ని కూడా అక్కడ కూడా సమ్ సైకిక్ ప్రాబ్లం ఉంటుంది, తాను ఇంజురీ చేసుకోవడానికి సైకిక్ ప్రాబ్లమ్స్తో వస్తుంటాయి. సరే వేరే సైకాలజీ సెంటర్స్ కూడా ఉన్నాయి, కౌన్సిలింగ్ సెంటర్స్ కూడా. అది కాక లోక్ అదాలత్లో కూడా దాన్ని ప్రీ లిటిగేషన్ కేసు అంటారు, PLC అంటారు. మనం ఒక అప్లికేషన్ ఇస్తే అక్కడ దానికి ఏమి ఉండదు, దానికి డబ్బులు కూడా ఏమి ఉండదు, కోర్టు ఫీ కూడా ఏమి ఉండదు. జస్ట్ మన అప్లికేషన్ ఇస్తే పిలిపిస్తారు, వైఫ్ని పిలిపించి అక్కడ కాంప్రమైజ్ చేసే ప్రయత్నం చేస్తారు. అక్కడ కౌన్సిలర్స్ ఉంటారు, ఏంటిది అని దాన్ని చూసి కొద్దిగా చేసి ఒక అగ్రిమెంట్ లాగా చేసేసుకొని ఒక బాండ్ లాగా రాయడం చేయడం అనేది చేస్తారు. దానివల్ల కొంత హెరాస్మెంట్ ఇదే అవకాశం ఉంటుంది, తగ్గే అవకాశం ఉంటుంది. నాంపల్లికి మీకు బాగా గుర్తున్న కేసు ఉందండి? నాంపల్లిలో ఇప్పుడు చెప్పాను, ఇది ఒక కేసు. మా మొత్తం ఇక నాంపల్లిలో ఏంటంటే అన్ని 498 కేసులే. ఇక్కడ ఇక వేరే కేసులు ఏమి ఉండకపోయాయి, అన్నీ ఇవే. చాలా కేసులు అన్ని 498 కాబట్టి ఇక ఇదే ఎక్కువ నాకు ఇది ఉంది. తరహా కేసులు కాకుండా భార్య భర్తలని 498 చూశారు కాబట్టి మీ ఇద్దరు వాళ్ళిద్దరిని కలిపే కేసు ఉందా? మీ ఇద్దరిని భార్య భర్తలు ఇద్దరిని కలపడం అంటే ఇప్పుడు కలపడం అంటే ఇప్పుడు దీంట్లో ఇది కేసులో కలపడమే జరిగింది. 1 crore ఇచ్చింది ఇలా కలిసి వాళ్ళు, అంటే ఆమె పేరు మీద చేసి ఏదో మ్యారేజ్ చేయాలని కలిసే ఉన్నారు వాళ్ళు. రీజాయిన్ కేసు
రిజాయిన్ అయిన కేసులు చేసామండి, చాలా వరకు కౌన్సిలింగ్ అక్కడ బెంచ్ మీద చేసేవాడిని. కొన్ని కేసెస్ ఇవి కూడా అయ్యాయి, కాంప్రమైజ్ అయ్యాయి. మాకు లోక్ అదాలత్ వస్తుంది కదా, వాటి కోసం నేను చేశాను చాలా వరకు. కానీ చాలా కష్టపడాల్సి వచ్చేది. అవి తెలుసు నాకు, అది ఇటువంటి కొన్ని నాకు తెలుస్తుంటాయి కదా పాలసీ కేసు అని డౌట్ వచ్చిన వాటిల్లో కొద్దిగా బాగానే కౌన్సిలింగ్ పెట్టేవాడిని. ముందే నోటీసులు ఇచ్చేసి 1 month 2 months ముందే నోటీసులు ఇచ్చి పిలిపించి చేసాము. చాలా కలిసిన కేసులు కూడా ఉన్నాయి, చాలా కేసెస్ ఉన్నాయి. నాంపల్లిలో రిటైర్ అయిపోయారు. నాంపల్లి రిటైర్ అయ్యారు. సార్ ఒకసారి జనరల్గా వద్దామండి, కోర్టులో కేసులు పెండెన్సీకి ప్రధాన కారణం ఏంటి? పెండెన్సీకి ముఖ్య కారణం ఒకటి ఏంటంటే బేసిక్గా పెరగడానికి అవేర్నెస్ రావడం ఒకటి. కోర్టులో కేసుల సంఖ్య నానాడికి పెరుగుతుంది తప్ప తగ్గడం అనేది వస్తలేదు. అఫ్కోర్స్ డిస్పోజల్ కూడా చేస్తున్నారు, జడ్జెస్ అందరు చేస్తున్నారు, వాళ్ళ శక్తిని మించి చేస్తున్నారు డిస్పోజల్. శక్తి సారడంలా వేకెన్సీస్ కూడా ఇప్పుడు లోయర్ కోర్ట్స్లో రెగ్యులర్గా ఫిలప్ చేస్తున్నారు, ఏ వేకెన్సీ ఉండడం. మా అప్పుడు వేకెన్సీలు ఉండేది, ఇప్పుడు వేకెన్సీ కూడా అయినా పెండెన్సీ ఉంది, ఎప్పటికైనా ఎక్కువ పెండెన్సీ ఉంది. ఇప్పుడు కారణం ఏంటంటే అవేర్నెస్ రావడం వల్ల కేసెస్ బాగా కోర్టులకు బాగా వస్తున్నారు పబ్లిక్. అది మంచి సైనే, కోర్టుకు రావడం, న్యాయం కోసం రావడం మంచి సైనే. ఇకపోతే డిస్పోజల్ మెకానిజానికి వస్తే ఎంత తొందరగా డిస్పోజ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. అది కావడం లేదు, అది జనరల్ దాన్ని ఒప్పుకుంటాను నేను. డిస్పోజల్ ఎంత తొందరగా కావాలో అంత తొందరగా కావడం లేదు. దానికి ముఖ్య కారణం ఏంటంటే కొంత చట్టాల్లో ప్రొసీజర్ ల్యాప్సెస్ ఉన్నాయి. అంటే ప్రొసీజర్ అట్లా టైం లాగే ప్రొసీజర్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెషన్స్ పెద్ద కేసు చూసుకోండి, రేప్ కేసు కానీ లేదా మర్డర్ కేసు కానీ చూసుకోండి, అవి కూడా లేట్ అవుతున్నాయి. దానికి పిఆర్సీ ప్రొసీడింగ్స్ అని కింది కోర్టులో ఛార్జ్షీట్ వేయాలి. ఆ ఛార్జ్షీట్ వాళ్ళ నెంబర్ ఇచ్చిన తర్వాత వాళ్ళని పిలిపించి నన్ను చేసి మళ్ళీ పైకి పంపాలి, అప్పుడు ఇక్కడ మొదలవుతుంది. అవసరం లేదు, కింది కోర్టులో మనం చేసేది ఏం లేదుగా. ఈ కింద చిన్న క్లరికల్ వర్క్ మనం చేసేది చిన్నది. దానికోసం ఇక్కడ బేసి ఇక్కడ జడ్జి రెగ్యులర్ కేసెస్ ఉంటాయి కాబట్టి దీని మీద కొంత ఎంత ఉన్నా రెగ్యులర్ కేసు చూసుకోవాలి కాబట్టి ఇది కొంత డిలే అవకాశం ఉంది. అది వదిలిపెట్టేసి అక్కడనే ఎక్కడైనా కేసు నడవాలో అక్కడే కనుక మనం కేసు వేసేటంటే ఈ టైం అంతా సరిపోతుంది, మిగులుతుంది కదా. 3 months 4 months 6 months 1 year అనుకోండి. ఇప్పుడు నేను చెప్పాను పిఆర్సీ కేసులు అన్నీ డిస్పోజ్ చేశాను, అవసరం లేదుగా. ఆ ప్రొసీజర్ లేకపోతే అక్కడ పెండెన్సీ ఉండాల్సిన అవసరం ఉండకపోయేది, నేను వాటిని డిస్పోజ్ చేయాలి, నాకు కూడా వేరే కేసులు చేసుకునేవాడిని. అట్లా ఏంటంటే కొంత టైం అనేది అనవసరంగా హ్యూమన్ అవర్స్ ప్రొసీజరల్ ల్యాప్సెస్ బాగా ఉన్నాయి, అవే చాలా ఉన్నాయి. ఇప్పుడు కొత్త వచ్చే యాక్ట్లు మళ్ళీ సిఆర్పిసి మా దానిలో కూడా చాలా వరకు మారుస్తున్నారు. కొంత ప్రొసీజర్ సంహిత వీటిల్లో కొంత ప్రొసీజర్ ల్యాబ్స్ తగ్గించాలని ఉంది. అంటే దాని కూడా కొంత లిమిటేషన్ ఉంటుంది. మరి ప్రొసీజర్ ల్యాబ్స్ ఉందని అక్యూజ్డ్ కొన్ని రైట్స్ ఉంటాయి మన కాన్స్టిట్యూషన్లో, ఆ రైట్స్ను ఓవర్లాప్ చేసే అవకాశం, అది కూడా ఒక వన్ ఆఫ్ ది లిమిటేషన్ ఫర్ దట్. కాబట్టి ఇక్కడ అన్ని చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. కాబట్టి ప్రస్తుత పరిస్థితులు మనం ఏంటంటే ఉన్న ప్రొసీజర్స్ సింప్లిఫై చేసుకోవడం ఒకటి, జడ్జెస్ కూడా ఒక దాని మీద అవగాహన, తొందరగా కేసెస్ చేయాలి, అనవసరంగా ఎవరిని ఎక్కువసేపు ఎక్కువ టైం కోర్టులో ఉంచడం కానీ వాళ్ళని ఎక్కువ సంవత్సరాలు కోర్టు తిరగడం కానీ చేయకుండా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చేయాలని ఒక అవగాహన కల్పించడం. తర్వాత చట్టాల్లో ఉన్న అన్ని ఏవైనా మనకు తొందరగా ప్రొసీడ్ చేయడానికి ఉన్నట్టుంటే, సపోజ్ 309 సెక్షన్ ఉంది సిఆర్పిసిలో, దానిలో ఏముందంటే వాయిదా ఒకసారి ట్రయల్ మొదలైందంటే, అంటే సాక్ష్యం మొదలైన తర్వాత వాయిదా ఇవ్వకూడదని అది. ఆ రోజు వచ్చిన విట్నెస్లు అందరూ ఎగ్జామ్ కావాలి, అది 5 గంటల 6 గంటలు కాదు, అన్ని ఎగ్జామ్ కావాలి, అందరూ ఎగ్జామ్ అయిన తర్వాతనే వాయిదా ఇవ్వాలి. అది ఎవరికి? నెక్స్ట్ విట్నెస్ కోసం, వీళ్ళ కోసం కాదు, వాళ్ళకి అయిపోవాలి అదే రోజు పని. 309 అది ఉంది, కానీ అది ప్రాక్టికల్గా అమలు జరగడం లేదు. ఎందుకంటే దాని ఇప్పుడు 309 అంటే వాళ్ళ సూసైడ్ అటెంప్ట్. అవును, అది ఇప్పుడు కొన్ని కేసు, ఇప్పుడు 490 కేసు ఉంది అనుకోండి, చాలా చెప్తుంటారు సాక్ష్యం. 309 వాడు ఆత్మహత్య చేసుకోవడానికి ఎలాంటి పరిస్థితుల్లో చేసుకోబోయాడో చేసుకున్నాడు. 309 సిఆర్పిసి అది కాదు, ఆ 309 కాదు, ఇది సిఆర్పిసిలో వాయిదా సెక్షన్. వాయిదా ఎప్పుడు ఇవ్వాలని, ఒక కేసు ఎట్లా వాయిదా ఇవ్వాలి, ఏ పరిస్థితుల్లో వాయిదా ఇవ్వాలని మనకు చెప్పే సెక్షన్ అది. అయితే ఈ 490 కేసు తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, చాలా చెప్తుంటారు, నేను చెప్పే అవగాహన లేకుండా ఎంత రాస్తారు వాళ్ళు ఫ్యాక్ట్లో. అనవసరం, దానికి మనకు లిమిటెడ్, దానికి అన్నీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ముఖ్యమైనవి చాలా ఇంపార్టెంట్ సీరియస్ ఉన్నాయి చెప్తే అయిపోతుంది. అవి చెప్పకుండా వీళ్ళంతా మొదటి పెళ్లి మాటలు ముందు నుంచి చెప్తుంటారు. అనవసరం అంతా. పెళ్లి జరిగింది, ఇది ఇచ్చాం, ఇది మాట్లాడుకున్నాం, ఇది ఇచ్చాం, అట్లా చెప్పి 2Kగా రారు. 2K వచ్చినా కూడా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు. అది కొంత కారణం. దానివల్ల ఏంటంటే ఆ రోజు సరిపోదు, ఆ రోజు అయ్యే క్వశ్చన్ లేదు. వీళ్ళు చాలా చెప్పేసరికి అడ్వకేట్స్ కూడా మాకు టైం ఇవ్వాలి, వీళ్ళు చాలా చెప్పింది కదా, దాదాపు 2 hours చెప్పింది కదా, మాకు కనీసం నెక్స్ట్ డే అట్లా వాళ్ళు కూడా అడిగే అవకాశం ఉంది. అది కూడా మరి వాళ్ళకు కూడా రైట్ ఇవ్వాలి కదా, క్రాస్ ఎగ్జామినేషన్ కూడా ఇంపార్టెంట్, ఈక్వల్ రైటే. వీళ్ళు ఎంత చెప్తారో వాళ్ళకు కూడా అంత అవకాశం ఇవ్వాలి కదా. అట్లా కొంత ఇది అవుతుంది. నెక్స్ట్ డే పెట్టాలి, కానీ నెక్స్ట్ డే అనేది మన రకరకాల కారణాల వల్ల నెక్స్ట్ డే రాకపోతుంది.
అట్లేంటంటే కొన్ని ఇటువంటి 309 మాకు అదే ఊరికి ఇన్స్ట్రక్షన్ 309 మనం కంపల్సరీ ఫాలో కావాలి. అట్లా నేను చాలా వరకు ట్రై చేశాను. ఇక్కడ 309 ఫాలో అయ్యే ప్రయత్నం చేశాను చాలా వరకు. దానివల్ల ఫలితాలు ఉంటాయి. అడ్వకేట్స్ కూడా కొంత అడ్జస్ట్ అవుతారు, అకామిడేట్ అవుతారు. అంటే ప్రొసీజర్ కేసు మొదలైందంటే వాళ్ళు కూడా రెడీగా ఉంటారు దానికోసం. సార్ సాధారణంగా కొన్ని కేసులు సన్సేషన్ కేసులు అయిందంటే వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెడతారు. అవును, జడ్జిమెంట్ 45 డేస్లో ఇప్పిస్తున్నారు. అవునవును. అంటే ప్రజల్లోకి మంచి నమ్మకం వస్తుంది న్యాయ వ్యవస్థ పట్ల, ఎందుకంటే ఇమీడియట్గా జస్టిస్ వస్తుంది. అన్ని కేసులకు ఎందుకు ఇంప్లిమెంట్ ఉండదు? సన్సేషన్ అయితేనే చేస్తారా? అంటే అంటే చట్టాల్లో ప్రొసీజర్ ఉండాలండి. ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టాలని చెప్పి ఉండాలి. ఇప్పుడు అంటే కేసు ఇప్పుడు గ్రేవ్ ఎక్కువ ఉండాలంటారా? గ్రేవ్ అని కాదు, చట్టాల్లోనే ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఎస్సీఎస్ ఈవెన్ ఇప్పుడు పోక్సో ఒక యాక్ట్ ఉంది, అంటే పిల్లల మీద సెక్సువల్ నేరాలు జరిగినప్పుడు దాంట్లో ప్రొసీజర్ ఉంది. ఆ యాక్ట్లోనే స్పెషల్ కోర్ట్స్ ఎస్టాబ్లిష్ చేయాలని ప్రొసీజర్ ఉంది. కాబట్టి దాంట్లో రెగ్యులర్ కోర్టు సెషన్ కోర్టులో జరగదు, దానికి స్పెషల్ కోర్టే ఎస్టాబ్లిష్ చేయాలి. పోక్సో యాక్ట్ కింద స్పెషల్ కోర్టే ఉండాలి. అది ఫాస్ట్ ట్రాక్ కోర్టు, ఆల్వేస్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు. అక్కడంతా డైరెక్ట్ ఛార్జ్షీట్ పిఆర్సీ ప్రొసీడింగ్స్ ఉండవు. చూడండి విచిత్రం, దానికి పిల్లల నేరాలకు పిఆర్సీ అని కింది కోర్టులు ఉండదు, డైరెక్ట్ అక్కడే వేసేస్తారు. అక్కడే జరుగుతుంది, అంతా అక్కడే జరుగుతుంది. అక్కడంతా స్పెషల్ ప్రొసీజర్ ఉంది, పిల్లలకి ఎలా చెప్పాలి ఏంటి అనేది ప్రొసీజర్ ఉంది. ఇప్పుడు అదే సిస్టంలో ఎస్సీ ఎస్టీ దానిలో కూడా స్పెషల్ కోర్టు ఉంది, దానిలో కూడా స్పెషల్ కోర్టు ప్రొసీజర్ ఉంది. ఫాస్ట్ ట్రాక్ లేకున్నా కూడా దానికి కూడా పిఆర్సీ ప్రొసీడింగ్స్ ఉంటాయి. అంటే సింప్లిఫై అయింది అక్కడ. అట్లా చట్టాల్లోనే ఇప్పుడు దీనికి లేదు. మామూలు మర్డర్ కేసుకు, మామూలు రేప్ కేసులకు మామూలుగా ఈ స్పెషల్ లేదు. చేయొచ్చు, ఇప్పుడు చేస్తున్నారు. కొన్ని ఉమెన్ కోర్ట్స్ అని ఎస్టాబ్లిష్ చేశారు. దాంట్లో ఫాస్ట్ ట్రాక్ కూడా చేయాలని ఉంది. ఈవెన్ ఐపీసీలో దానిలో సెక్షన్ లేకపోయినప్పుడు కూడా ఈ రేప్ కేసు అనేది దానికి స్పెషల్ ఉమెన్ కోర్ట్ అని ఎస్టాబ్లిష్ చేశారు. క్రిమినల్ కేసే కాకుండా సివిల్ కేసులో కూడా ఇటువంటి సివిల్ కేసులో స్పెషల్ కోర్ట్ ప్రొసీజర్ ఏం లేదు. దాంట్లో కూడా నెసరీ చేంజెస్ తీసుకురావచ్చు. రెంటల్ యాక్ట్, ఎలక్షన్ యాక్ట్ ఇటువంటి కేసులు పడినప్పుడు అవును ఫాస్ట్ ట్రాక్ అనుకుంటే వాళ్ళకి పబ్లిక్ లో ఒక ఇంప్రెషన్ వస్తుంది, 45 రోజుల్లో మనకు న్యాయం ముందు వస్తుంది. అవును, కరెక్ట్. దానిలో కూడా కొన్ని రెంట్ కంట్రోల్ యాక్ట్ ప్రొసీజర్ ఉంది, తొందరగా చేయాలని ఉంది ప్రొసీజర్. దాన్ని ఇట్లా నేను చెప్పాను ఇప్పుడు 309 లాగా దాన్ని సెక్షన్ ఫాలో కావాలి. మనం ఎటువంటి అడ్డంకులు ఎదురైనా ఫాలో కరెక్ట్గా నిలబడి ఉంటే మనం ఆటోమేటిక్గా అడ్వకేట్స్ వాళ్ళు కూడా లిటిగెంట్స్ కూడా అర్థం చేసుకొని వాళ్ళు ఆ జడ్జి ఈ జడ్జి స్ట్రిక్ట్ ఉన్నారని చెప్పి వాళ్ళు ఇది అవుతారు. కాబట్టి జడ్జెస్కి కూడా కొంత దీని మీద అవగాహన ఏర్పడి తొందరగా డిస్పోజల్ కొరకు వాళ్ళకు అవగాహన కల్పించాలి, వాళ్ళకి అది మోటివేట్ చేయాలి. మోటివేట్ చేస్తే కొద్దిగా కదులుతుంది, మనకు కొద్దిగా ముందు స్పీడప్ అవుతాయి మ్యాటర్స్. చట్టాల్లో ఉన్న లోపాలు ఒకటి, తర్వాత న్యాయవాదులు కూడా వాళ్ళకు కూడా సెన్సిటైజ్ చేయాలి. వాళ్ళు వాయిదాలు అడగకుండా తక్కువ వాయిదాలు అడిగేటట్టు. వాళ్ళు జనరల్గా ఒక కేసు తీసుకున్నామంటే వాళ్ళు ఆ కేసులో రెడీ ఉండాలి, దాని గురించి ఏం అడగాలి ఏంటని రెడీగా ఉండాలి. ఎటువంటి అన్డ్యూ అడ్వాంటేజ్ తీసుకోకుండా వాళ్ళకు కూడా అవగాహన కలిగించి ఇది అడ్వకేట్స్ యాక్ట్లో కూడా ఏమైనా ప్రొసీజర్ ఇస్తే దాన్ని కూడా మారవాలి. ఇప్పుడు సిపిసిలో ఇలాగ ఇంతకుముందు చాలా చేశారు. సిపిసిలో అమెండ్మెంట్స్ వచ్చినప్పుడు అడ్వకేట్స్ చాలామంది దాన్ని అపోజ్ చేశారు. చాలా ప్రొసీజర్స్ ఇంతకుముందు రిటర్న్ స్టేట్మెంట్ అని ఇస్తారు. మా అప్పుడు ఎట్లుండేదంటే రిటర్న్ స్టేట్మెంట్ ఎప్పుడు వేయాలనే టైం లేదు. వాళ్ళు 2 ఏళ్ళు వేయచ్చు, 3 ఏళ్ళు వేయచ్చు, 10 ఏళ్ళు వేయచ్చు, అది నడుస్తూనే ఉండేది. అది రిటర్న్ స్టేట్మెంట్ కొరకే. ఇప్పుడు అట్లా తీసేశారు. ఇప్పుడు ఏదో టైం లిమిట్ పెట్టారు, ఆ టైం లిమిట్లోనే వేయాలి. ఆ టైం లిమిట్ దాటిపోయిందంటే అప్పుడు కోర్టు పర్మిషన్ తీసుకోవాలి, వేయాలంటే కోర్టు పర్మిషన్ ఇవ్వాలి. అట్లా పెట్టడం వల్ల కొంత స్పీడప్ అయింది. ఇంకా ఇటువంటి కొన్ని చట్టాల్లో కొన్ని టెక్నికల్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. టెక్నికల్ మార్పులు చాలా చేయాలి. చేసి అవగాహన కల్పించడం ద్వారా మనం రీచ్ గోల్ చేయొచ్చు, మనం చేయొచ్చు. కోర్టు సంఖ్యను కూడా పెంచడం, ఇట్లా ఇవన్నీ యాడప్ అవుతాయి. ముఖ్యంగా టెక్నికల్ డిఫెక్ట్స్ తగ్గించాలి. జడ్జెస్కు అడ్వకేట్స్కి అవగాహన, ఇవి 2 ఇంపార్టెంట్. ఇక మిగతా అన్నీ ఆటోమేటిక్గా చేస్తుంటాయి. ఫైనల్గా చెప్పండి సార్, ఈ ప్రొఫెషన్లో వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటండి? మంచి ప్రొఫెషన్ అండి. ఇంతకుముందు అడ్వకేట్ ప్రొఫెషన్ అంటే సరే తొందరగా క్యారియర్ డెవలప్ కాదు కదా, మనకి ఇన్కమ్ ఉండదు, అట్లా ఉండేది. ఇప్పుడు అట్లా కాదు, చాలామంది అట్రాక్ట్ అవుతున్నారు. ఇప్పుడు దీనికి మంచి ప్రాస్పెక్ట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యంగా ఈ నేషనల్ లా యూనివర్సిటీ లాంటివి వచ్చిన తర్వాత, స్టాండర్డ్ యూనివర్సిటీస్ వచ్చిన తర్వాత వాటిల్లో పాస్ అయిన లా విద్యార్థులకు వాళ్ళు కంపెనీస్ కూడా మంచి జాబ్స్ ఉన్నాయి. కేవలం అడ్వకేటే కాకుండా జాబ్స్ కూడా చాలా ఉన్నాయి. లీగల్గా చాలా వాళ్ళకు అడ్వైజర్స్ కానీ వాళ్ళు కంపెనీస్ తీసుకుంటున్నాయి చాలా. వాళ్ళు దే ఆర్ నాట్ నేను ప్రాక్టికల్ నేను చూసేదంటే ఈ నేషనల్ లా యూనివర్సిటీలో చదివిన విద్యార్థులు ఎవ్వరు కూడా అడ్వకేట్స్ కావడం లేదు, జడ్జెస్ కావడం లేదు. దే ఆల్వేస్ గోయింగ్ టు అన్ని మల్టీనేషనల్ కంపెనీస్కి వెళ్తున్నారు. అంటే అంత జాబ్ ఆపర్చునిటీ ఉంది. చాలా తక్కువ వస్తున్నారు అడ్వకేట్స్, జడ్జెసే చాలా తక్కువ, అడ్వకేట్స్ కూడా చాలా తక్కువ.
అందుకే లాస్ట్గా అడ్వకేట్ ఇన్కమ్ చూస్తే జడ్జెస్ లాస్ట్ కదా, అడ్వకేట్స్ వాళ్ళది ఎక్కువ ఉంటుంది కదా, ఇంకా రావడం లేదు. కాబట్టి న్యాయ విద్యలో మంచి అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఆపర్చునిటీస్ కూడా, జాబ్ ఆపర్చునిటీస్ చాలా పెరిగాయి. నాట్ ఓన్లీ లా యూనివర్సిటీ వల్ల కాకుండా ఇప్పుడు రిక్రూట్మెంట్ కూడా హైకోర్టు కూడా, ఇప్పుడు రిక్రూట్మెంట్ అంతా హైకోర్టు చేస్తుంది, చాలా తొందరగా చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కొన్ని వేకెన్సీస్ ముందే నోటిఫై చేస్తున్నారు, అవి ప్రతి సంవత్సరం ఫిలప్ చేస్తున్నారు. అంటే ఆ ఇయర్లోనే ఫిలప్ చేస్తున్నారు. ఇప్పుడు 2023లో వేకెన్సీ ఉన్నాయి, డిసెంబర్లో కూడా అయిపోవాలి వేకెన్సీస్, అలా చేస్తున్నారు. ఈవెన్ 8 వేకెన్సీస్ ఉన్నా, 1 వేకెన్సీ ఉన్నా 2 అవి కూడా ఫిలప్ చేస్తున్నారు. జనరల్గా ఏం చేస్తారు, 2 ఉండే చూద్దాంలే అన్నీ ఇచ్చిన ఒక 10 అయినా చూద్దాం, అట్లా ఇప్పుడు అట్లా లేదు. హైకోర్టు వాళ్ళు ఈవెన్ తక్కువ వేకెన్సీస్ మొన్న 8 వేకెన్సీస్ ఫిలప్ చేశారు. దాంట్లో 8లో 6 సెలెక్ట్ అయ్యారు, 6 సెలెక్ట్ అయ్యారు, 8 వేకెన్సీస్ అట్లా చేస్తున్నారు. అన్ని చిన్న వాటికి కూడా చేస్తున్నారు. ఇప్పుడు 2 వేకెన్సీస్ మళ్ళీ క్యారీ అవుట్ అవుతాయి, మళ్ళీ అది నెక్స్ట్ ఇయర్ చేస్తారు. అట్లా చాలా తొందరగా చేస్తున్నారు. తర్వాత ఇంకోటి, ఇంతకుముందు ఇప్పుడు ఒక అపప్రద ఏంటంటే, ఇంతకుముందు ఉన్న అపప్రద కన్నా దాని యొక్క అబ్స్టకిల్ ఏంటంటే 3 years ప్రాక్టీస్ చేయాల్సి వచ్చేది. ఇంతకుముందు జడ్జి పోస్ట్ రావాలన్నా ప్రభుల్ ప్రాసిక్యూటర్ కావాలా, మినిమం 3 years. ఇప్పుడు అది లేదు. అంటే ఆ నియమం ఉంది, కానీ కొన్ని దాన్ని రిలాక్సేషన్ చేశారు మన రూల్స్లో, జ్యుడిషియల్ సర్వీస్ రూల్స్లో. ఏంటంటే 23 ఏళ్ల లోపల కనుక పాస్ అయ్యి 23 years లోపల పాస్ అయ్యి ఉంటే, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి ఉంటే, ఇక ఏ లా కాలేజ్ అయినా దానికి ప్రాక్టీస్ అవసరం లేదు, డైరెక్ట్గా మీరు ఎగ్జామ్ రాసేయచ్చు. అంటే ఈ 3 years మనకు కలిసి వస్తుంది, అదొకటి. ఇంకోటి 23 ఈ 26 years లోపల కనుక పాస్, అది కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి ఉంటే లా గ్రాడ్యుయేట్, అతను ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు, కానీ రిజిస్టర్ చేయించుకోవాలి. బార్ కౌన్సిల్లో రిజిస్టర్ చేయించుకోవాలి అంతే, ప్రాక్టీస్ అవసరం, వెంటనే ఎగ్జామ్ రాయొచ్చు. ఇక 26 years దాటితే మాత్రం 3 years ప్రాక్టీస్ చేయాల్సి, 3 years కానీ 7 years కానీ. అంటే లోయర్ జ్యుడిషియరీ వాళ్ళను చాలా యంగ్లో తీసుకుంటున్నారు. అంటే బిలో 21 years లోపలనే వాళ్ళు ఉద్యోగంలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది, ప్రొవైడెడ్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి ఉంటే. 21 yearsలో కనుక ఉంటే డెఫినెట్గా వాళ్ళు అంత చిన్న వయసులో చిన్న లోయర్ క్యాడర్లో జాయిన్ అవుతారు. వాళ్ళు చాలా హైకోర్టు, ఈవెన్ సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా ఆశ్చర్యం లేదు. అట్లా ఆపర్చునిటీ ఉంది, ప్రొవైడెడ్ ఫస్ట్ క్లాస్లో రావాలి, చిన్న ఏజ్లో అయిపోవాలి, టైం వేస్ట్ చేసుకోకుండా మనం అయిపోతే మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఎట్లున్నాయంటే ఆపర్చునిటీ, ఈవెన్ మా జనరేషన్ కూడా మళ్ళీ మేము దాని వైపు టిల్ట్ అవుతున్నాం. మేము ఇన్ని డిఫికల్టీస్ ఎదుర్కొన్నా కూడా ఇప్పుడున్న పరిస్థితులు బట్టి మా జనరేషన్ చాలామంది జడ్జ్ చేస్తూ వాళ్ళ పిల్లలను కూడా ఇటువైపు అట్రాక్ట్, వాళ్ళు మోటివేట్ చేస్తున్నారు. ఇంతకుముందు పెద్ద మోటివేట్ కాకపోయేది. ఈ లా అంటే ఇది చాలా కన్జ్యూమింగ్, ఇది తొందరగా సెటిల్ కాము, ఇది మా అప్పుడు పెళ్ళిళ్ళు కాని వాళ్ళు కూడా ఉన్నారు అడ్వకేట్స్ చాలా, పాపం మ్యారేజ్ కాకపోయేది. ఇప్పుడు పూర్వజులు ఇది కూడా అట్లా ఉండేది ప్రొఫెషన్, ఇప్పుడు లేదు. అప్పుడు అంత మంచిగా అయిపోయింది. ఇప్పుడు మేమే వాళ్ళని మోటివేట్ చేస్తున్నాం. కాబట్టి లా ప్రొఫెషన్ మంచి వితౌట్ ఎనీ హెసిటేషన్ జాయిన్ కావచ్చు, మంచి క్యారియర్ డెవలప్ చేసుకోవాలి, మంచి చదువుకోవాలి, డెఫినెట్గా ఆపర్చునిటీస్ ఉన్నాయి, మంచి ఆపర్చునిటీస్. మీ కెరీర్ బాగుంటాలంటే ఏ సాఫ్ట్వేర్ ఇంకో కంపెనీ కాకుండా ఖచ్చితంగా లా ప్రొఫెషనల్ రండి అంటున్నారు నాగరాజ్ గారు. ఈ ప్రొఫెషన్లో చిన్న వయసులో వస్తే మంచి అవకాశాలు ఉన్నాయని చూసిస్తున్నారు. ఈ ప్రొఫెషన్లో రండి, ఇక్కడికి వచ్చిన తర్వాత డబ్బులే కాదు, మీకు గౌరవప్రదమైన పోస్ట్ కూడా తప్పిస్తుంది, ప్రజల్లో మీకు మంచి పేరు వస్తుందని చెప్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు డబ్బుల సంపాదన మాత్రం ఇందులో రావద్దు, ప్రజలకు న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో రండి, ఖచ్చితంగా మీకు మంచి ప్రొఫెషన్ అవుతుందంటూ నాగరాజ్ కుమార్ గారు చెప్తున్నారు. ఇది వారం నాగరాజ్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. నమస్కారం. మీతో మాట్లాడే అవకాశం కల్పించారు, నాకు కూడా చాలా థ్యాంక్స్, చాలా సంతోషం.